అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మఖః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీమహం దేవీం ఆరిరాధయుషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ మన ప్రవచనం 5వ రోజు కార్యక్రమంలోకి, ఈ విడతకి చివరి రోజు కార్యక్రమంలోకి అడుగు పెట్టేశాం. షోడశోపచారాల్లో ముఖ్యమైనవి దీపం, నైవేద్యం. వరుసగా ధూపదీప నైవేద్యాల్లో ఇంతకు పూర్వం మనం లమిత్యాది పంచపూజల్లో మొదటి రోజునే దీపం, ధూపం, నైవేద్యం వాటి యొక్క మహిమను చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ షోడశోపచారాల్లో కూడా దీపం ప్రత్యేకంగా ప్రదర్శించటం వల్ల వచ్చే అత్యద్భుత శక్తి విశేషాల గురించి తెలుసుకుందాం. నైవేద్యం గురించి ఎలాగో చెప్పాం. నాన్నదాన సమం పుణ్యం అనేటటువంటి కథని కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి బోయేవాడంతటి వాడు కొడుకుగా పుట్టిన కథ ఎలాగో చెప్పుకున్నాం కనుక దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ దీపమే గొప్ప జ్ఞానము అని భగవంతుడు కావాలనే అరుణాచలంలో జ్యోతిస్వరూపుడై జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. తద్వారా జ్యోతి ఈ సమస్త లోకాలని ముందు జ్ఞానంతో నింపుతుంది. జ్ఞానాదేవ కైవల్యం, జ్ఞానం వల్లే కైవల్యం వస్తుంది. జ్ఞానం వల్ల ఎటువంటి కైవల్యం వస్తుంది? భగవంతునికి మిత్రుడవ్వడం చాలా కష్టం. భక్తులుగా ఉండొచ్చు, ఆఖరికి తల్లిదండ్రులుగా కూడా మారవచ్చు. యశోదాదేవి, నందుడు తల్లిదండ్రులు అయ్యారా లేదా? దేవకీ వసుదేవులు తల్లిదండ్రులు అయ్యారా? దశరథ మహారాజు గారు కౌసల్యాదేవితో పాటు ఏ పెద్ద ఉపాసన పూర్వజన్మలో చేశాడు అంటే కేవలం దీపారాధన చేశాడు. ఆ దీపారాధన పుణ్యం వల్ల ఆ జన్మలో రాముడికి జన్మనిచ్చాడు. వీటన్నిటికంటే నిత్యం నిరంతరం ఆవునేతితో పరమేశ్వరుడి సన్నిధానంలో దీపం వెలిగిస్తే స్వయంగా మిత్రుడు కూడా అవుతాడు. ఒకప్పుడు నందీశ్వరుడు అన్నిటిలోకి కష్టమైన కృత్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన భక్తుడవడం తేలిక, భక్తులలో కూడా ఆత్మీయ భక్తులు, ఏకాంతిక భక్తులు అవ్వడం ఇంకా కొంచెం కష్టం, మిత్ర భక్తులు అవ్వడం మరింత కష్టం. నాకు ఈ సృష్టిలో మిత్రుడైన భక్తుడు ఒక్కడే ఉన్నాడు, ఒక్క కుబేరుడు తప్ప ఇంకెవరూ లేరన్నాడు ఆయన. కుబేరుడు మాత్రమే శివుడికి మిత్రుడు. దానికి గల కారణం ఇదిగో ఈ దీపారాధనమే. అందుకని భక్తితో దీపారాధన చెయ్యాలి. అత్యంత ప్రాచీన కాలంలో కాంపిల్యము అని ఒక నగరం ఉండేది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. తూర్పు పంజాబు, పశ్చిమం పంజాబు రెండుగా విభజించారు. పశ్చిమ పంజాబ్ మనకు ఉండిపోయింది భారతదేశంలో, తూర్పుది వెళ్ళిపోయింది. కొంచెం రీసౌండ్ రాకుండా చూడైనా. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆనాడు అవిభక్త భారతదేశంలో కాంపిల్యపురం
దానిని ద్రుపదుడు కూడా పరిపాలించాడు. ద్రుపదుడి కంటే ఎప్పుడో కృతయుగ కాలంలో, సృష్టి ఆరంభ కాలంలో కాంపిల్యపురంలో యజ్ఞదత్తుడు అని పేరు కలిగిన ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. బాగా చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, ఉపనిషత్తులు చదివాడు, స్మృతులన్నీ అభ్యాసం చేశాడు. అంత బాగా భాష్యం చెప్పగలిగేవారు ఆ రోజుల్లో ఎవరూ లేరట. మీకు రహస్యం చెప్పనా, చదువుకోవడం ఒక ఎత్తు, చదివిన దానికి అర్థం తెలియడం ఒక ఎత్తు. ఇవాళ వేదం మనం టేప్ రికార్డులో చదవడం ఒక ఎత్తు, దానికి అర్థం తెలియడం చాలా గొప్ప విషయం. అది సాంగోపాంగంగా చదవడం అంటారు. అర్థపూర్వకంగా వేదం తెలిస్తే వచ్చే ఫలితం వేరు కదా. ఊరికే రోజు మనం స్తోత్రం చేస్తున్నాం దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే దాని అర్థం తెలియకపోతే దాన్ని ఎంతకాలం చదివినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈనాడు ఒక వంట చేస్తున్నామంటే ఆ వంటని సంపూర్ణంగా ఎరిగి చేస్తేనే తగినంత ఉప్పు అని పుస్తకంలో రాస్తాడు. తగినంత ఉప్పు అంటే ఏం తెలుస్తుంది? నీకు అలవాటు ఉంటే టక్కన ఉప్పు వేయగానే సరిపోతుంది. లేకపోతే నాబోటాడు తగినంత ఉప్పు అంటే బహుశా కేజీ, ఆ బియ్యానికి కేజీ ఉప్పు వేయాలనుకుని వేసేట్టు ఒకడు. ఇంకా అంత ఆ ఉప్పుతో కూడిన కషాయం తెల్లాక తల ప్రాణం తోక్కొస్తుంది. అందుకని అర్థముతో పాటు నేర్పేవారు పూర్వం. అలా అర్థమును చెప్పగలిగే పరమ పండితుడు ఈ యజ్ఞదీక్షితుడు. అతనికి చిన్న వయస్సులోనే పెళ్ళయింది. భార్య కూడా పరమ సౌందర్యవతి, బాగా చదువుకుంది. 16 ఏళ్ళు వచ్చేదాకా మాత్రం వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. కొంతమందికి భగవంతుడు ఏదో కారణం చేత ఆలస్యం చేస్తుంటాడు, పూర్వజన్మ కర్మయోగం అది. అందుకే అసలు వాళ్ళ పిల్లలు పుట్టాలన్నా, ఇల్లు రావాలన్నా ఇవన్నీ రుణానుబంధాలు అన్నారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. మీ ఇంట్లో కుక్కలు, ఆవులు, గేదెలు ఇవన్నీ రుణానుబంధమే. పూర్వజన్మలో వాటికి మనకి ఏదో సంబంధం ఉంటే ఆ సంబంధం వల్ల ఈ జన్మలో మన ఇంట్లో కుక్కగానో, నక్కగానో, ఆవుగానో, గేదెగానో, ఆఖరికి దోమగా కూడా పుడుతున్నాయంటే పూర్వజన్మలో బంధమే. ఈ దోమగాడు పూర్వజన్మలో మన చేతిలో చావు దెబ్బతిన్నాడు. ఆ కసి కొద్ది ఇప్పుడు మల్కాజ్గిరిలో కూర్చొని కాళ్ళు కసాపిసా కొరుకుతూ ఉంటాడనమాట. ఇవన్నీ పూర్వానుబంధాలు అంటారు వీటిని. అందువల్ల పశువులు, భార్య, భర్త, సకల బంధములు కూడా ఎక్కడో ఒకప్పుడు మనకి వారితో ఉన్న రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన పక్కన చేరతారు. ఆ రుణం అయిపోగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. దేని దారి నది పోది అంటాడు అందుకే ధూర్జటి గారు. ఈ యజ్ఞదత్తుడికి పెళ్ళయిన 16 ఏళ్ల దాకా సంతానం కలగలేదు. ఆయన పుత్రకామిష్టి అని ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం చేయగానే ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన ఈ కొడుకు గొప్పవాడవ్వాలని, సకల గుణాలకి నిధి అవ్వాలని గుణనిధి అని పేరు పెట్టారు వాడికి. గుణనిధి అంటే గుణములకు నిలయము అని. వీడు గుణములకు నిలయం అయ్యాడు, కానీ సద్గుణాలకు కాదు, దుర్గుణ నిలయుడు అయ్యాడు. చిన్నప్పటి నుంచి వాడికి రాని దురభ్యాసం లేకుండా అయిపోయిందిట. యజ్ఞదత్తుడు యజ్ఞాలు చేయటంలో ఆరితేరాడు. ఆఖరికి సోమయాగం చేసి సోమరసం తాగటం వల్ల అందరూ ఆయన్ని సోమయాజి అనేవారు. సోమయాజి గారితో పక్కన కూర్చుని యజ్ఞం చేసి ఆ సోమరసం తాగిన ఆయన భార్య సోమిదేవమ్మ అని పిలువబడింది. నిజానికి సోమయాజి అనే పేరు పెట్టుకోవాలంటే యజ్ఞం చేసి సోమరసం తాగాలన్నమాట. పక్కనున్న భార్య కూడా ఈ సోమరసం తాగింది కనుక సోమిదేవమ్మ. ఇంకా వాళ్ళకి తిరుగులేదు. వాళ్ళని ఆ రోజుల్లో బ్రహ్మరథంలో ఊరేగించేవారు. బ్రహ్మరథం అంటే తెలుసుగా మీకు, బ్రాహ్మణులంతా కలిసి, ఇంకెవ్వరూ మోయకూడదు, కేవలం బాగా వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఒక పల్లకీని మోస్తూ ఆ పల్లకీలో వీళ్ళు కూర్చోబెట్టి ఊరేగించేవారు అనమాట. ఇంతటి పండితులైన బ్రాహ్మణుల చేత ఊరేగింపబడ్డాడు గనుక దానికి బ్రహ్మరథము అని పేరు. అంతేగాని బ్రహ్మగారు ఎక్కి తిరిగే రథం అని కాదు అక్కడ అర్థం. వేద పండితుల చేత పల్లకి మోయించుకు తిరిగిన వాడు ఎవడన్నా బ్రహ్మరథం ఎక్కినట్టే. అది కొంచెం కష్టం, ఎందుకని ఏ ఇద్దరు పండితులకి ఖచ్చితంగా పడదు. ఇప్పుడంటే పట్టలేదు కానీ పూర్వం కొంచెం పడేదిలేండి. అందుకని పూర్వకాలంలో ఐకమత్యంతో ఉండేవారు. మీకు మళ్ళీ అలాంటి ఐకమత్యం కలిగిన అగ్రహారం ఏదన్నా చూడాలని కోరుకుందా ఉంటే మారు మాట్లాడకుండా మంథని అని ఒక ఊరుంది, అక్కడికి వెళ్ళండి. నిన్నగాక మొన్న అక్కడి నుంచే నేను 9వ తారీఖు నాడు ఇక్కడికి దిగాను. 5 రోజులు కాశీఖండం చెప్పాను. క్రిందటి సంవత్సరం కూడా భాగవత్ సప్తాహం చేశాను. అసలు ఏమి గ్రామం అండి, దాని గురించి ఎంత చెప్పినా తక్కువ అనమాట. మొత్తం అందరూ వేద పండితులే, ఆడవాళ్ళు వేదం చెప్పేస్తారు అక్కడ. అక్కడ ఒక ఇంట్లో వనజి గారు ఒక ఆవిడ ఇంట్లో నేను మకా ఉన్నాను. వాళ్ళ అత్తగారు నాకు పాదపూజ చేసిన సేపు అన్ని మంత్రాలు ఆవిడే చెప్పుకుంది. ఆవిడ ముందు ఏ పురోహితుడు పనికిరాడు అనమాట. ఎలా
ఎలా వచ్చింది శృత పాండిత్యం? చిన్నప్పటి నుంచి ఆ ఇళ్లలో కుక్క నక్క కూడా వేదం చెప్పేస్తాను, వాడి చిలుకలు కూడా పలుకుతాయి. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏ గడపకి వెళ్ళినా ఆ ఇంట్లో ఏదో ఒక తెలియని అపూర్వమైన అద్భుతమైన అనుభూతి. ఆహా, భూలోకంలో ఇలాంటి ఊళ్ళు ఉంటాయా అనిపించింది అనమాట. అందుకే ఈ మధ్యన తరచుగా ప్రవచనాలు జరిగినప్పుడల్లా ఆ ఊరికి వెళ్ళండో అని చెప్పడానికి గల కారణం అదే. దానికి పూర్వం మంత్రపురి అని పేరెట్టారు. ఆ ఊళ్ళో ఉన్న ఒక పరమ పవిత్రురాలు, నేను ఎంతో ప్రేమించే యశోదమ్మని పిలిచే మా అరుణమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇవాళ. అనుకోకుండా ఆ వెనకాతలు కనపడుతున్నారు. కాబట్టి మీకు వీలుంటే ఇంతమంది పండితులు అందరూ బీరకాయ పీ చుట్టరకమే ఒకసారి లేచి కనపడితే కానీ మీరు వాళ్ళకి మనశ్శాంతి ఉండదట. ఆవిడనమాట మా యశోదమ్మ. అసలు ఏం పండిత్యం అండి! వాళ్ళ తాతగారు అంటే అమ్మగారి తండ్రి గారు 6 రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొచ్చారు. కానీ సంప్రదాయం విడిచిపెట్టకుండా అక్కడ కూడా చెప్పారు. నేను ఇందులో చెబుతున్నది అతిశయోక్తి కాదు. మీరు వెళ్ళి ఆ ఊళ్ళోకి వెళ్ళి ఏ ఇంట్లో అడుగు పెట్టండి, ఆ ఇంట్లో ప్రతి స్త్రీ వేదం చెప్పగలదు, ఆ ఇంట్లో ప్రతి స్త్రీ పురాణం చెప్పగలదు. భాగవతం నేను చెబుతూ ఉంటే నాకంటే ముందే పద్యాలు చెప్పగలరు. అయినా గురువుగారి పాదాలు ఎలా పూజించాలో మళ్ళీ వాళ్ళకే తెలియాలి. వాళ్ళు బ్రహ్మరథం పట్టడం అంటే ఏమిటి నేను అక్కడ చూశాను అనమాట. నన్నంత 1000 మంది బ్రాహ్మణోత్తములు వేదాంగాలు చదువుకున్న కుటుంబాలు కింద కూర్చుని పురాణం విన్నారు. ఎప్పుడు కుర్చీలో కూడా కూర్చోలేదు, కాళ్ళు రెప్పెట్టినా సరే. మరి ఆశ్చర్యం అది బ్రహ్మరథం పట్టడం అంటే. అలా ఐకమత్యంతో పూర్వం అలా ఉండి గ్రామాన్ని తద్వారా వేదాన్ని ప్రచారం చేసేవారన్నమాట. అప్పుడు వేదం చదువుతుంటే ఇంతమంది కలిసి ఆడమగా అసలు మీకు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం ఉంది, ఆడవాళ్ళు వేదం చదవకూడదు, ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదు, ఆడవాళ్ళు అసలు ఏమీ చేయకుండా ఇంట్లో పడి ఉండాలన్నమాట. వీడికి గొడ్డు చాకిరి మాత్రం అన్నం పెట్టి ఎవడు చెప్పాడంటే అసలు ఆ మాట ఏ వేదంలో ఉందో చూపించమని నేను చెప్తాను. మహానుభావులకి ఒక్కొక్కరికి ఒక్క విధానం చెప్పారు తప్ప పరమ పాపాలు కొన్ని మనం తెలియకుండా ఒక 300-400 ఏళ్లుగా చేస్తున్నాం. ఇలా అన్నామని ఏమనుకోవద్దు. నేనేం చెప్పినా కొండబద్దలు కొట్టినట్టే చెబుతాను. శాస్త్రాల్లో పురాణాలలో శివపురాణంలో అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః. నందీశ్వరుడు అన్నాడు ఒక రోజున సనక సనందనాథులతో, ఎవర్రా ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదని ఎవడరా చెప్పింది? ఇలాగే అన్నాడు ఆయన. కిం బహూక్తేన మునయః, ఎందుకు మీకు ఇన్ని మాటలు? స్త్రీణామపి తథాన్యతః, ఆడవాళ్ళకి దాంతోపాటు అందరికీ అధికారోస్తి సర్వేషాం, అందరికీ అధికారం ఉన్నది. మళ్ళీ ఎందుకు అధికారం ఉందని అడుగుతారేమో. శివలింగార్చనే ద్విజాః, శివలింగార్చనం చేయటంలో అందరికీ అధికారం ఉంది. ఎవరైనా అంటే గుళ్ళో కంటే ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉంటుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళం. మీ ఇంట్లో ఒక లింగాన్ని పెట్టి దాన్ని చేత్తో పట్టుకుని తాకి పూజించి దానిని భక్తి శ్రద్ధలతో అభిషేకించి తీర్థం తీసుకో. ఏమంటే అసలు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మనం కాశీ వెడుతున్నారు, అందరినీ చేత్తో ముట్టుకుని అభిషేకం చేస్తున్నారు లేదా? అక్కడ శ్రీశైలం వెడుతున్నారు, స్వామివారు జ్యోతిర్లింగాన్ని ముట్టుకొని ఇస్తున్నారా? అసలు శివలింగాన్ని ముట్టుకోకూడదంటే అక్కడ ఎలా ముట్టుకొని ఇస్తాడు ఆనాటి నుంచి శివుడు? మనకు ఆలోచన కొద్దిగా బుర్ర పెట్టద్దు. ఇప్పటికి కూడా మంథనిలో, ఇందాకనే చెప్పిన మంథనిలో ప్రతి శివాలయంలోనూ స్వయంగా వెళ్ళి ముట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు. పూర్వకాలపు నియమం ఇది. ఈ నియమాన్ని ఎవరైనా ఎక్కడా లేదని అంటే ఉందని నేను శివపురాణం చూపిస్తాను, స్మృతులు చూపిస్తాను, లేదని వాళ్ళని చూపించమనండి. వాళ్ళు చెప్పేదానికి మళ్ళీ ప్రమాణం ఉండాలన్నమాట. మహాభారతంలో కూడా ఆడవాళ్ళు పూజించారు. పూర్వకాలంలో గార్గి లాంటి వాళ్ళు వేదమంత్రాలు వాళ్ళకి వీళ్ళకి కొంచెం తేడా. ఆచమనంలో మగవాళ్ళు స్వాహ అంటే ఆడవాళ్ళు నమః అనమన్నారు అంతే, అసలు ఏమీ లేదల్లా. కాబట్టి బహుశా నా అనుమానం ఈ తురకాళ్ళ దండయాత్ర దగ్గర నుంచి ఈ విధమైన పిడివాదం బయలుదేరింది. ఆడవాళ్ళు బయటికి వెడితే వాళ్ళు ఎత్తుకుపోయేవారట. అదే పెళ్ళై ఇంట్లో పడి ఉంటే ఎత్తుకుపోయేవారు కాదు. అందుకని వీళ్ళని రక్షించడం కోసమో ఏదో కారణం చేత ముందు ఇంట్లో కూర్చోబెట్టారు, ముసుగేశారు. ఆ తర్వాత అసలు ఏమీ వద్దు, నువ్వు ఇంట్లో పడుండు, నువ్వు మాత్రం వంట చేసి పెట్టు, మేము తినేసి బయట మా ఇష్టం వచ్చినట్టు పెంట పనులు చేస్తామని చెప్పారనమాట. ఇంత గట్టిగా చెబితే అయినా మనకి జరిగిన కొంత అన్యాయం మళ్ళీ తొలగుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మంత్రం పొందడానికి, శివలింగార్చన చెయ్యడానికి, మహన్యాసం చెప్పడానికి ప్రతి స్త్రీకి ఉంది అధికారం. భక్తి కలిగితే ఎవరికైనా ఉందని చెప్పాడు. అందుకే అధికారం వస్తే సర్వేషం అని చెప్పాడు. కాకపోతే దానికి కావలసిన నియమాలు పాటించాలి. ఒక్క నియమం పాటించలేరనే ఉద్దేశంతో కొంతకాలం వేదం చదవద్దన్నట్ట కాశ్యపుడు. ఎందుకన్నాడంటే, మీరు వేదపారాయణ చేస్తున్నప్పుడు హఠాత్తుగా బయట ఉన్నారనుకోండి, అప్పుడు అది ఆచారానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఎప్పుడు బయట ఉంటామో తెలియని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు టక్కున ఆపేయాలి. ఆపక తెలియక చదివితే కొంచెం దోషం వస్తుందని స్త్రీలను ఎందుకు వచ్చిందర్రా,
చటుక్కుని ఏ సమయంలో ఏ గుళ్ళోనో ఉండగానో లేకపోతే మరో చోట ఉండగానో ఈ బహిష్ఠరి దోషం వస్తుంది. కాశీ శివాలయంలో ఉన్నారు, అభిషేకం చేసుకుంటూ ఉండగా అప్పుడు బయట ఉంటే ఏమైనా దోషం వస్తుందేమో, అందుకని లోపలికి వెళ్ళొద్దురా, కాస్త జాగ్రత్తగా కాలం చూసుకుని వెళ్ళండి అన్నాడు ఆయన. ఆయన కూడా పూర్తిగా వెళ్ళొద్దల్లా, సహజంగా ఆడవాళ్ళకి తెలుస్తుందిగా బహిష్ఠ కాలం, ఆ కాలానికి కొంచెం ఒక రోజు ముందు నుంచి జాగ్రత్త పడండి అని చెప్పాడు. అది క్రమంగా పిడివాదం అయిపోయిందనమాట. ఇలాగే ఇప్పుడు మళ్ళీ కొన్ని ధర్మ సందేహాలు నిన్ననే పెద్దలు కాగితాలు పట్టుకొచ్చి ఇచ్చారు. అసలు అస్థి కలట 10 రోజుల్లోపు గంగలో కలపకపోతే ఆ శవానికే దోషం వచ్చేస్తుందిట. అప్పుడు ఈ కాశీఖండం, ఈ కాశీ మహిమ, ఈ స్కాంద పురాణం, వేదవ్యాసుడు చెప్పినటువంటి సంహితలు, వీటన్నిటి తీసుకెళ్ళి గంగలో పారేసి మనం సొంతంగా పెత్తనంతో ఏదైనా రాసుకోవాలన్నమాట. ఆ చెప్పినవాడు ఎంత మహాపాపం చేస్తున్నాం మనకు తెలియకుండా. చచ్చిపోయిన సంవత్సరంలోపు అస్థికలని, చితాభస్మాన్ని కాశీ గంగలో కలిపితే వాడు శాశ్వతంగా కైవల్యం పొందుతాడని మనకి కాశీ మహిమ చెబుతోంది కాశీఖండంలో. ఈ కాశీఖండం అనేది ఒక్కదాన్ని మాత్రం కుమారస్వామి చెప్పాడు తెలుసునా మీకు. పురాణములు, అన్ని పురాణములు వ్యాసుడు గ్రంథస్థం చేశాడు. అయితే ఒక్క కాశీఖండాన్ని, స్కాంద పురాణం అనే పేరుతో ఉన్న పురాణాన్ని మాత్రం వేదవ్యాసుడు స్వయంగా రాయిలా. కుమారస్వామి దగ్గరికి అగస్త్యుడు వెళ్ళి ఆయన దగ్గర ఈ కథంతా విని దాన్ని అప్పుడు పుస్తక రూపంలో రాశాడు వ్యాసుడు తెలుసునా మీకు. అంటే ఈ పురాణం చెప్పింది ఎవరు? కుమారస్వామి. విన్నదెవరు? అగస్త్యుడు. ఈ విన్నదాన్నంతా మళ్ళీ వ్యాసుడికి చెప్పాడు. అప్పుడు వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేశాడు. వ్యాసుడు కేవలం కాపీ చేసి పుస్తకం కింద ఇచ్చాడే తప్ప ప్రమాణంగా చెప్పింది కుమారుడు. అందుకే కుమారస్వామి చేత చెప్పబడిన పురాణము గనుక దానికి స్కాంద పురాణం అని పేరు. ఇంతటి స్కాంద పురాణం ఇవాళ మనం దండగంటున్నాం అన్నమాట తెలియక. అంటే కుమారస్వామిని తిరస్కరిస్తున్నాం. కుమారస్వామి కంటే గొప్ప కవి ఎవడున్నాడండి? మహానుభావులు కాళిదాసాదులు ముందు కుమారుడికి దండం పెట్టి కావ్యం రాశారు. పోతన గారు కూడా భాగవతంలో పుట్టంబుట్ట శరంబునన్ వలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను అని రాశాడు. నేను పుట్టలో పుట్టలేదు అంటే పుట్టలో పుట్టినవాడు వాల్మీకి మహర్షి. నేను వాల్మీకిని కాదు. శరంబునన్ వలవ, రెల్లుగడ్డిలోంచి పుట్టి శరవణభవుడు, శారద్వంతుడు అని పిలువబడిన కుమారస్వామిని కాదు, అయినా నేను కావ్యం రాస్తున్నాను అన్నాడు ఆయన. కుమారస్వామి అంత గొప్ప పండితుడు, జ్ఞాని. ఆయనకి తెలియంది ఏమీ లేదు. సకల కైవల్య కళ్యాణ గుహాస్వరూపుడు గనక గుహుడు అన్నారు ఆయన. అది గుర్తుపెట్టుకోండి. ఆయనకి తెలియని జ్ఞానము లేదు. శివుడి తర్వాత శివుడు గనక ఆయన్ని, ఆ మహానుభావుణ్ణి గుహుడు, రహస్యములు ఎరిగినవాడు అని అర్థం గుహుడు అంటే. అందుకే భగవాన్ రమణ మహర్షి కూడా స్కందుడి అపరావతారం గనక ఆయన మాత్రమే అరుణ విశేషం తెలుసుకుని అక్కడ మకాం పెట్టారు, ఇంకోళ్ళు కాకుండా. ఇవన్నీ మనకి తెలియాలి. అందులో ఏమన్నారో తెలుసునా? మీరు తల్లినో తండ్రినో లేక బంధువునో తగలబెట్టాక అస్థి సంచయనం చెయ్యండి. ఒక్క గృహం లోపలికి కాకుండా గృహ ప్రాంగణంలో ఎక్కడైనా దాన్ని దాచండి. అందులో దాన్ని 3 భాగాలు చెయ్యండి. అసలు శాస్త్రం అది. 3 భాగాలు చెయ్యండి. ఒకదాన్ని గోదావరిలోనో కృష్ణలోనో మీ దగ్గరలో ఉన్న నదిలో కలిపేయండి. మిగతా 2 భాగాలు మూట కట్టుకుని కాలినడకన వెళ్ళేవారండి. ఇవ్వాలంటే మీరంతా రైలు ఎక్కెడుతున్నారు, 10 రోజుల్లో కలపాలని చెబుతున్నారు. ఆ రోజుల్లో కాలినడకన 2 నెలలు 3 నెలలు కాశీ వెళ్ళి వాళ్ళంతా ఏమైపోయారనమాట ఈ లెక్కన. ధృతరాష్ట్రుడు అస్థికలు పుచ్చుకుని వెళ్ళాట ధర్మరాజు గారు. ఆయన కాశీ వెళ్ళడానికి 40 రోజులు పట్టింది మరి ఆ రోజుల్లో. 40 రోజులు పెడితే ఇదంతా వ్యర్థమైపోయిందా మరి? ధృతరాష్ట్రుడు ఎక్కడో పిచ్చి అరణ్యంలో చచ్చిపోయాడు. ఆయన అస్థికలు, తల్లి అస్థికలు కూడా పట్టుకెళ్ళి కలిపాడు ఆయన. మహానుభావులంతా అలా చేశారు. ఆ విధంగా కాలినడకన వెళ్ళి పూర్వకాలంలో ఈ 2 భాగాలలో ఒక భాగం కాశీలోను, ఒక భాగం గంగా యమున తీరోత్సంగమైన ప్రయాగలోనూ కలిపేవారు. అప్పుడు ఆ అస్థికలకి లేక భస్మానికి విముక్తై మోక్షం పొందుతారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పిడివాదములకి మీరు ప్రమాణం చూపించమనండి. వేదమే చెప్పిందంటే ఒకవేళ కుమారస్వామికి తెలియదని మనం ఒప్పుకుందాం. కానీ అందులో ఎక్కడా చూపించకుండా చెయ్యకూడదు అని ఒక్క ముక్క అంటే సరిపోదుగా. మీరు అన్నం తినొద్దు అన్నాను నేను. అన్నం తినొద్దని ఎందుకని అడిగితే నేను తినొద్దన్నాను అంతే అంటే దానికి అర్థం లేదు, పిడివాదం అంటారు అని. ఇప్పుడు నాస్తికులు చేసే పని అదే. వాడు ఏమీ లేదు, శివలింగంలో ఏం లేదంటాడు. వాడు ఎందుకు లేదో వాడు చెప్పలేడు. వాడు
అసలు వాడి జెండాలకి కర్రలు కట్టుకుంటారు, ఆ కర్రలు పెట్టి డబ్బులు పెడితే బోల్డు మందికి చక్కగా అన్నదానం చేయొచ్చు, వాడు అది ఒప్పుకోడు. కాబట్టి పిడివాదము కాకుండా శాస్త్ర ప్రమాణం ఉండాలి. అందుకే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతు కర్తవ్యం, కాబట్టే శాస్త్ర ప్రమాణం కర్తవ్యము. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రములలో చెప్పిన విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టుగా తన మనస్సుకి నచ్చినట్లుగా స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడో వాడికి ఈ లోకంలోనూ సుఖం లేదు, శరీరం విడిచిపెట్టాక కూడా సుఖం లేదు. గనక ఎప్పుడూ వాటిల్లో ఏదో ఒకదాన్ని, అందులో కలియుగంలో ప్రత్యేకంగా పురాణములు మాత్రమే, కలియుగంలో ఇంకెవ్వడికి కూడా మిగతా వేద ప్రమాణం కూడా వద్దన్నాడు. దాన్ని నీకు అర్థం కాదు. అది నువ్వు ఎన్ని గింజుకున్నా వేద సంస్కృతి అర్థం అవ్వాలంటే వేళ్ల మీద లెక్క పెట్టే కొద్దిమంది ఉన్నారు. ఇవాళ నా దృష్టిలో అరుదైన మహాద్భుతమైన వేద భాష్యం చెప్పగలిగేటటువంటి పుణ్యాత్ములు, అదో కంచిపేటాధిపతులు జయేంద్ర సరస్వతి లాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, లేకపోవడం లేదు. అది లేకపోతే కష్టం. కానీ అంతటి అపారమైన మేధాశక్తితో దానిని విశ్లేషించడం కష్టం. కాబట్టి అది అర్థం కాదు గనకే దానిని తేలికగా పురాణముల రూపంలో మీకు ఇచ్చారు నాయన. అదైతే శ్లోకం తాత్పర్యం అర్థమవుతుంది, దాన్ని మీరు పరిగణనలోకి తీసుకుని నడుచుకోండి అని చెప్పారనమాట. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం అస్థి సంచయనం చేయొచ్చు, కలపచ్చు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ సదాచారాలలో స్వయంగా మార్కండేయ పురాణంలోనూ చెప్పారు, ఇటు శివపురాణంలో చెప్పారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సోమిదేవమ్మ, ఈ సోమయాజులు గారు ఇద్దరూ భక్తి శ్రద్ధలతో యజ్ఞం చేశారు. యజ్ఞ ప్రభావంతో కొడుకు పుట్టాడు. వీడు పరమభ్రష్టుడు అయిపోయాడు చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఏదో చిన్న దోషం చేశారులేండి యజ్ఞంలో, అవన్నీ మనకు అనవసరం. కానీ ఆ యజ్ఞ ప్రభావం సరిగ్గా చేస్తే ఎంత ఫలితం ఇస్తుందో, సక్రమంగా చెయ్యకపోతే అంత నష్టం కలిగిస్తుంది. మంత్రానికి ఆ ఇబ్బంది లేదు, నామానికి ఆ ఇబ్బంది లేదు. ఒక్క యజ్ఞం దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అందుకే యజ్ఞ దీక్షాపరులకి దీక్షితులు అని పేరు అన్నమాట. ఆ కాలంలో కనీసం వాడు దోమను కూడా చంపకూడదట. చేతి మీద దోమ వాలితే కొట్టకుండా ఉంటాడు ఎవడన్నా. అందులో మల్కాజ్గిరిలో ఇక్కడ ఉపన్యాసం వింటున్నప్పుడు చేతి మీద దోమ వాలితే టక్కన అలా కొట్టి చంపకుండా ఉండాలంటే కొంచెం కష్టం, చర్మం మందం అయితే తప్ప. కానీ యజ్ఞ సమయంలో కనీసం దోమని కూడా చంపకూడదని చెప్పారు. మరి అందువల్ల దీక్ష ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి మీరు. అందుకని దీక్షలో పొరపాటున దోషం చేస్తే వచ్చే ఫలితంలో కొద్ది దోషాలు వస్తాయి కనుక యజ్ఞం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా మంత్రతంత్రాలు అర్చనలు వాటిల్లో పెద్ద నియమాలు లేవని చెప్పారు. ఇతనికి పుట్టిన కొడుకు చిన్నప్పటి నుంచి బ్రాహ్మణాచారాన్ని పరిహాసం చేశాడు, అగ్నిహోత్రం అంటే అలిగేవాడు, ఇష్టం వచ్చినట్టు భ్రష్టుడై తిరిగాడు. రోజు సంధ్యావందనం చేయడం వల్ల ఎంత లాభమో తెలుసునా మీకు? ఎవరైనా గురూపదేశ మంత్రాన్ని పొరపాటున బయటికి చెప్పేస్తే దానికి దోషానికి ప్రాయశ్చిత్తం చెప్పారు. 3 మార్లు సూర్యుడికేసి తిరిగి అర్ఘ్యప్రదానం చేస్తే 9 రోజుల పాటు ఈ మంత్రం బయటికి చెప్పిన దానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. లేదా ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళి చేతిలో మారేడాకులు పట్టుకుని 108 ప్రదక్షిణలు చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. 108 ప్రదక్షిణలు చేయడానికి మోకాళ్ళు సహకరించకపోతే 2 బిల్వపత్రాలు, 1 తులసీ దళము రెండింటినీ పట్టుకుని శివాలయంలో 9, ఆ మాత్రం 9 కూడా ప్రదక్షిణలు చేయలేనంత మోకాళ్ళ నొప్పులుంటే 3 పర్యాయాలు ప్రదక్షిణ చేసి ఈ ఆకుని నందీశ్వరుడి మీద పెట్టి శివదర్శనం చేస్తే గురూపదేశ మంత్రాన్ని బయటికి చెప్పినా లేక మంత్రంలో అనుష్ఠానాల్లో ఏదన్నా దోషాలు వచ్చినా వాటికి ప్రాయశ్చిత్తం అయ్యి శుభ ఫలితం మళ్ళీ రావడం మొదలు పెడుతుంది అని చెప్పారు. ఇవి కొన్ని దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల వేళకి మాత్రం తప్పక సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చేసి తీరాలి. వీడిని వీళ్ళ అమ్మ, నాయన నీకు ఉపనయనం అయింది 8వ ఏట, ఆ రోజుల్లో 8 ఏళ్ళకి ఉపనయనం చేసేవారు, అందుకని ఉపనయనం అయింది కదరా హాయిగా సంధ్యావందనం చేయరా అంటే, అలాగే అమ్మ సంధ్యావందనం చేస్తున్నానని బట్ట. 8వ ఏట వీడు సంధ్యావందనం ఏం చేశాడో తెలుసునా? నీళ్లు అర్ఘ్యప్రదానం ఇచ్చి గాయత్రి మంత్రం చెయ్యలేదు. సంధ్య అని ఊళ్ళోకి వేసి ఉండేదిట, అక్కడికి వెళ్ళి దండం పెట్టి ఇదే సంధ్యావందనం అనేవాటి వాడు. అంత నీచుడయ్యాడు చిన్నప్పటి నుంచి. జోత ఆడ్డాడు, వేదం మానేశాడు, జోదం ఆడాడు. సంధ్యావందనం అంటే వేశ్యాలోలత్వంలోకి వెళ్ళాడు. ధూపం ఇమ్మంటే చుట్టా బీడి ధూపం ఇచ్చేవాడు. ఈ విధంగా సకల దుర్వ్యసన పరాయణుడు అయిపోయాడు వాడు.
వీడు చదువు మానేసి గురువుల దగ్గరికి వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టు పరమ వ్యసనాలతో తిరుగుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు అక్కడేమో యజ్ఞం చేసుకుంటూ రాజుగారి దగ్గర మంచి ఉద్యోగంలో ఉండేవాళ్ళు అండి. మహారాజు గారి దగ్గర యజ్ఞ దీక్షితుడికి పెద్ద కీ పోస్ట్ ఆ రోజుల్లో. ఓ పక్కన యజ్ఞాలు చేయించేవాడు, మరో పక్కన మంత్రాంగం కూడా చెప్పేవాడు. దాంతో ఏమయ్యేది, కొంతసేపు యజ్ఞం చేయించడం, లేదా ఎవరైనా శత్రువులు వస్తూ ఉంటే ఆ శత్రువుల దాడి నుండి రాజ్యాన్ని రక్షించడానికి కావలసిన ఆలోచనలు చెప్పడం. వీడితో అసలు ఇల్లు పట్టించుకోవడం కుదరలేదు. చాలామంది తండ్రులు చేసే పెద్ద పొరపాటు అది. ఎంతసేపు ఉద్యోగం డబ్బు, ఉద్యోగం డబ్బు, పిల్లలు ఏమైపోతున్నారో పట్టించుకోరు. దాంతో పిల్లలు పాడైపోతున్నారు. దానికి తోడు భార్య అయినా నిజం చెప్పాలి. ఎప్పుడైనా ఈయన ఆలస్యంగా ఇంటికి వచ్చి, ఏమీ అబ్బాయి ఎక్కడా కనపట్లేదు, పొద్దున్నే లేచాడంటే, పొద్దున్నే లేచాడండి, తలార స్నానం చేసి సంధ్యావందనం చేశాడండి అని అబద్ధం ఆడేది. మళ్ళీ ఎప్పుడైనా అడిగితే ఇప్పుడే వేదం చదవడానికి వెళ్ళాడండి అనేది. వాడు జోదం ఆడుతూ ఉంటే, ఏమే ఎప్పుడైనా సంగీతం నేర్చుకుంటున్నాడా, సంగీతం ఏమిటంటే అసలు వాడు పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోతాయి. నిజంగా వాడు అరిస్తే ఈ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోతుంది. వాడి గొంతు అలా ఉంటే ఈవిడమనేది, మన అబ్బాయి పాడితే రాళ్ళు కరిగిపోతాయి, అబ్బో ఏమి సంగీతం అనేది ఈవిడంతా సంగీతం చెప్పి. ఈ విధంగా ఎప్పటికప్పుడు భర్తకి కొడుకు గురించి అబద్ధాలు చెప్పింది. కొంతమంది ఆడవాళ్ళు ఈ విధంగా చేజేతులారా తమ పిల్లలు భ్రష్టులు అయిపోతుంటే భర్తకి చెప్పకుండా పాడు చేస్తారని ఏనాడో స్కాంద పురాణంలో చెప్పారు. క్రమంగా వీడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఏమున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఎన్ని వ్యసనాలున్నా పెళ్ళి ఒకటి మాత్రం చాలా తేలిగ్గా అయిపోతుంది. అదేమిటో తెలియదు. మన దేశంలో మరీ ఈజీ. ఈ కుర్రాడికి ఒక మంచి వేద పండితురాలి కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. అత్తగారు వేద పండితుడు, ఆవిడ పండితురాలు, భర్త పండితులు, ఇద్దరు పండితులట. నిజంగా ఆ ఖండంలో రాస్తాడు. వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే నీకు సంబంధం చూశానరా, అసలు మీ అత్తగారు మాట్లాడుతూ ఉంటే ఆవిడ ముందు సరస్వతి కూడా ఆశ్చర్యపోయి నిలబడవలసిందే, అంత పండితురాలు అన్నదట. అంత పండితురాలైతే నా బండారం బయటపడుతుందేమో అమ్మ అన్నట్ట. పర్వాలేదురే, పెళ్ళయ్యాక ఏడుస్తూ కూర్చుంటారు కానీ పెళ్ళికి ముందు తెలిస్తే క్యాన్సిల్ అయిపోతుంది, పెళ్ళి అయిపోయాక పడుంటారులే అంది ఆవిడ. పాపం మామగారి సంగతో, మీ మామగారు స్వయంగా మీ నాన్నగారికి సాటి వస్తాడు. వీడు సంతోషపడ్డాడు. మరి పెళ్లి కూతురు సంగతో, పెళ్లి కూతురు గురించి నేను భయపడుతున్నానరా, ఆవిడ పొరపాటును నీతో మాట్లాడితే నువ్వా దరిద్రుడి, అక్షరం ముక్క రాని వాడివి, ఆవిడ చూస్తే అద్భుతమైన సంస్కృత పండితురాలు, ఆవిడ నోరు విప్పి కస్తం అని అడిగితే చస్తామంటావేమో నువ్వు. దాంతో ఆవిడ ఏం బాధపడుతుందో కొంచెం 2 ముక్కలు నేర్చుకోరా అంటే అలాగేలే అమ్మ అన్నట్ట. మొత్తం మీద పెళ్ళి అయిపోయింది. మోసపు పెళ్ళి అనమాట. పెళ్ళయిన తర్వాత కాపురానికి వచ్చింది భార్య. భార్య వచ్చింది 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత వీడు లేడు. మళ్ళీ పుట్టింటికి పంపేసింది వీళ్ళమ్మ. ఎందుకనంటే ఇక్కడ ఉంటే ఈ బండారం బయటపడుతుంది. అమ్మాయి మళ్ళీ మంచి రోజు చూసి పిలిపిస్తాను తల్లి, కొద్ది రోజులు మీ ఇంట్లో ఉండందిట. ఈవిడ వెళ్ళింది. కొద్ది రోజులు ఈవిడ ఇంట్లో కూర్చోబెట్టి కొడుకుని, నాయన మీ ఆవిడ కోసమైనా మారరా, ఎంత అందగత్తే, ఎంత చదువుకున్నది, మీ మామగారు ఎంత గొప్పవాడు, మీ అత్తగారు ఎంత గొప్పది, మీ తండ్రి యజ్ఞ దీక్షితుడు, ఎప్పుడో ఒకప్పుడు నీ వ్యసనములు బయటపడతాయి. ఆనాడు రాజుగారు ఆగ్రహించి మీ నాన్నగారికి ఇచ్చిన ఉద్యోగం ఓడగొడతాడు. నీ వల్ల మేము భ్రష్టులం అవుతాం. మన అగ్రహారాలన్నీ రాజుగారు లాక్కుంటే నీ వల్ల చెడుదుము, నీ కథం బున్నను చేరయు కూడును లేక పుత్రగా, నీ వల్ల గుడ్డ కట్టుకోవడానికి లేక, అన్నం తినడానికి ఆహారం లేక గిజగిజలాడతాం, మారిపోరా నాయనా అనేది. పైగా తల్లిని బట్టి కొడుకంటారంతా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్నేమనరు. ఏ తల్లి కన్నబెట్టో, ఏ దౌర్భాగ్యాలు వీడిపాడు చేసిందో, ఆ దరిద్రపు తల్లి వల్ల ఇటువంటి కొడుకు పుట్టాడని అన్నీ నన్ను పెట్టి తిడతారు. అసలు ఈ సృష్టిలో రహస్యం ఏంటంటే, పిల్లలు బాగుపడితే అంత పొగడరేమో తల్లిదండ్రులు, కానీ వాడు దుర్మార్గుడైతే మాత్రం వీళ్ళ అమ్మ పెంపకమే, వీళ్ళ నాన్న పెంపకమే అంటారు. మారు అవినయ విధానమగు ఈ నవయౌవన శైశవముల నడిమి వయసునంగ విసెడు వ్యసనోద్రేకం భవగాఢముదాని మానుమయ్యతనూజా. నాయన, 12 ఏళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల వయస్సులో వచ్చే భయంకర వ్యసనాలని అదుపులో పెట్టుకోకపోతే యావజ్జీవితం భ్రష్టుడవుతాడు. దాన్ని సంస్కృతంలో మంచి యౌవనానికి బాల్యానికి మధ్యలో ఉండే వయస్సు అంటారు. నవయౌవన శైశవముల నడిమి వయస్సు. దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో టీనేజ్ అంటున్నారు. కాకపోతే సంస్కృతానికి ఇంగ్లీష్కి తేడా ఉందన్నమాట. 13 ఏళ్ల దగ్గర నుంచి 19 ఏళ్ల వరకు టీనేజ్ అంటాం మనం ఇంగ్లీష్ వాళ్ళు. అందుకే చివరిని చూడండి, 13
14, 15, 16, 17, 18, 19 చివరిన టీన్ ఉంటుంది. ఆ టీన్ అని ఉన్నటువంటి ఏజ్ టీనేజ్ అంటే 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య అనమాట. ఇది టీనేజ్ అంటే. అది చెప్పక మానేసి టీనేజ్ అంటే ఏదో అంటూ ఉంటారు మన పిల్లలకి. అదే సంస్కృతంలోనూ వేదవ్యాసాదుల వారు కూడా 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్యలో వచ్చేదాన్ని మధ్య వయస్సు అన్నారు దాన్ని. అది యవ్వనము కాదు, బాల్యము కాదు. ఆ మధ్య వయస్కులో ప్రతి జీవికి ఏదో తెలియని వ్యసనం కలుగుతుంది, కామోద్రేకం కలుగుతుంది. అప్పుడు గనక ఈ వ్యసనాలను అదుపులో పెట్టుకోలేకపోతే వాడు భ్రష్టుడవుతాడు. సర్వభ్రష్టోభిజాయతే అంటాడు మూలంలో. సర్వభ్రష్టుడవుతాడు. ఈ వయస్సులో వచ్చిన ఈ వ్యసనాలను ఆపునాయన, దీనిని విడిచి ఇంట్లోకి వచ్చి 2 అక్షరాలు చదువుకుని వేళకింత తింటూ కూర్చో అంటే అలాగే అనేవాడు. మళ్ళీ పారిపోయేవాట. క్రమంగా ఇల్లంతా సర్వనాశనం అయిపోయేది. ఒక్క వస్తువు లేదు. వాడు కోటీశ్వరుడు. ఆ పండితుడు రాజుగారు మెచ్చుకుని యజ్ఞాలకి ఒక్కొక్కప్పుడు 14 కోట్ల బంగారు రాశులు ఇచ్చాట. అవన్నీ పోయాయి. రోజు జోదం ఆడుతూ ఉంటే, రోజు తాగుతూ ఉంటే, రోజు వేశ్యాలోలత్వానికి పెడుతుంటే ఎంత డబ్బు సరిపోతుంది? పాపం పండింది ఒకనాడు. ఒక రోజున యజ్ఞ దీక్షితుడు మిట్ట మధ్యాహ్నం దాకా యజ్ఞం చేయించి రాజుగారి చేత ఆకలికి తట్టుకోలేక మహావేగంగా ఇంటికి నడిచి వస్తున్నాడు. ఆయన వాహనాల మీద వచ్చేవాడు కదా, నడిచే వచ్చేవాడు. ఆయన ఆచార వ్యవహారాలు అటువంటివి కనుక. ఆ సమయంలో ఆకాశంలో నెత్తి మీద ఎండ మండిపోతోంది. చెమట బాగా పట్టింది. ఆ చెమట కళ్ళల్లో పడి కళ్ళల్లోంచి కిందకి కారిపోతూ ఉంటే చూడ్డానికి ఆయన ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నాడేమో అన్నట్టుగా ఉంది ఏకంగా. పైగా ఇంకో రహస్యం ఇక్కడ. ఆయనకి కనుబొమ్మల మధ్యలో కుంకుమ ఉంది. ఈ చెమట ఆ కుంకుమ మీద పడి అది కళ్ళల్లో పడి కళ్ళల్లోంచి కింద కారుతుంటే కుంకుమ నీరు కిందకు వచ్చి ఏడుస్తున్నాడేమో ఈయన ఆకలికి తట్టుకోలేక. అది మామూలు ఏడుపు కాదు, కన్నీరు బదులు రక్తం వస్తుందేమో, రక్తమే కన్నీరు రూపంలో వస్తుందేమో అన్నట్టుగా ఉందట. అంత ఎండ కాస్తుందన్నమాట పైన. అయినా తట్టుకుని ఎప్పుడు ఇంటికి వెడదామా, స్నానం చేసి భోజనం చేద్దామా అని వస్తున్నాడు. పాపం గుండు మాడుతోంది, లోపల కడుపు మాడుతోంది. ఆ సమయంలో ఆ ఊళ్ళో ఉండే ఒక జోదగాడు 2 చేతులు జోడించి నమస్కారం గురువుగారు అన్నాడు. ఈయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించి కళ్ళు విప్పి చూడగానే ఆ ఎదురుగుండా ఉన్నవాడి చేతి వేలికి ఒక ఉంగరం కనపడింది. ఒరే ఆగరా అన్నట్ట. అనవసరంగా ఈయనకి దండం పెట్టాను రే, ఆగమన్నాడు, ఏమంటాడో అని అనుకున్నాడు వాడు. వాడి వేలికి ఒక అద్భుతమైన ఉంగరం ఉన్నది. ఆ ఉంగరం ఏ ఉంగరమో తెలుసా? దర్శనం బిచ్చెనెద్దా నీ కోమటి పెద్ద ఆ భూపాలునకు వేళయందు. ఆ ఊళ్ళో ఓ మంచి వర్తకుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక వైశ్యుడు. ఆయన సముద్ర వ్యాపారం చేసేవాడు. కోట్లు సంపాదించాడు. 9 కోట్ల బంగారు కాసులు ఖర్చు పెట్టి నవరత్నములతో తయారు చేయించబడిన ఒక ఉంగరాన్ని రాజుగారికి, ఆ దేశపు మహారాజు గారికి కానుకగా ఇచ్చాడు ఒక పుట్టినరోజు నాడు. ఆ రోజులలో 9 కోట్ల బంగారు కాసులు ఖరీదు చేసే అపూర్వమైన నవరత్న అంగుళీయకమది. ఆ ఉంగరాన్ని రాజుగారికి భక్తితో ఆయన ఇచ్చాడు. రాజుగారు 4 రోజులు వేలికి ధరించాడు. ఒక రోజున రాజుగారి చేత ఈ యజ్ఞ దీక్షితుడు యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞంలో చక్కగా మంత్రం చదివి మంత్రానికి అర్థం చెప్పాడు. ఆ అర్థం వినగానే రాజుగారు ఆనందపడిపోయి, ఎంత పండితుడు అయ్యా, ఇదిగో ఈ ఉంగరం నా దగ్గర ఎందుకు అని టిక్కుని తీసి ఈ పండితుడికి ఇచ్చేశాడు. పూర్వం పండితులకి ఏం చేసేవారంటే పురాణంలో ఆనందం కలిగితే అలా ఉంగరాలు ఇచ్చేవారులేండి. అందుకని ఈ ఉంగరం వేలుకు తొడిగేశాడు. ఈయన ఈ ఉంగరం ధరించి ఇంట్లో ఒక 4 రోజులు ఉన్నాడు. 5వ రోజున వీళ్ళ ఆవిడ వీడికి బాగా భోగినాడు, తలంటింది. భార్యలు కొంతమంది భలే తలంటుతారులేండి, అది అంటించుకున్న వాడికి తెలుస్తుంది. ఆవిడ నెత్తి మీద బాగా నూనె పోసి మర్దనా చేసి కుంకుడికాయ పులుసు పోసి సరదాగా అలా చూసింది ఉంగరం కేసి, ఆయన మొహం కేసి చూసి నవ్వింది. దీనికి సయ్యాట అని పేరు అన్నమాట. భార్యామణి అంత ప్రేమగా ముచ్చటగా నెత్తి మీద కుంకుడికాయ పులుసుతో రుద్దుతూ వేలు కేసి చూసి తన ముఖం కేసి చూసి అలా హాస్యంగా నవ్వుతూ ఉంటే ఈయన కనిపెట్టి, భార్యామణి ఉంగరం నీ దగ్గర ఉంటేనే నా దగ్గర ఉంటేనే బొంగరంలాగా పట్టుకో అని తీసి, అంటే అర్థమైంది ఆయనకి. ఆవిడ అడగకుండా అడిగింది అనమాట. అలాగే అలా అడగాలి, అంతేగాని ఎరా దిక్కుమాలాడా సంక్రాంతికి 10,000 ఇస్తావా లేదా, పట్టు చీర లేకపోతే పుట్టింటికి పోతానంటే కాపురాలు కూలిపోతాయి. టెక్నిక్గా
సరిగ్గా పుచ్చుకోవాలి, మళ్ళీ దెమ్మ తిరిగిపోవాలి వీడికి అనమాట. అంత జాగ్రత్తగా ఎక్కడ బాధ కలగకుండా పట్టుకెడితే కాపురాలు సుఖంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉంగరం తీసి అంత ప్రేమతో ఆ వేలికి పెట్టాడు ఆయన. ఆయన కొద్ది రోజులు ఆవిడ చేతికి పెట్టాక ఆవిడేం చేసింది, చేతికి ఎప్పుడూ దగ్గరగా ఉంటే మా అబ్బాయి ఎత్తుకుపోతాడేమో, అసలు వీడు దొంగ అని బీరువాలో జాగ్రత్తగా పెట్టింది. బీరువాలో పెట్టిన దాన్ని అంతకంటే జాగ్రత్తగా గుణనిధి గారు పట్టుకెళ్ళి జోదంలో ఓడిపోయాడు. అది వీడికి ఓడిపోయాడు. వీడు వేలికి పెట్టుకొచ్చి ఇప్పుడు గురువు గారు దండం అన్నాడు. అప్పుడు వాడు వేలుకున్న ఉంగరం ఈయనకి కనపడింది. ఆ ఉంగరం చూడగానే గుర్తుపెట్టాడు, అటువంటి ఉంగరం ఈ సృష్టిలో మరొకటి ఉండదు. ఒరే ఎక్కడిదిరా ఈ ఉంగరం అన్నాడు. అనవసరంగా దండం పెట్టి దొరికాను బాబు అని వీడు బెంగ పెట్టుకుని, అయ్యా ఎందుకంటే అబద్ధం ఆడడం అసత్యం ఆడడం లేదు, ఇది మీ కుమారుడు జోదంలో ఓడిపోయాడు అన్నాడు. ఈయనకి మతిపోయింది, నా కుమారుడు జోదం ఆడా, అందులో ఈ ఉంగరం నీకు ఓడిపోయాడా అంటే, అవునండి మీకు నిజం చెబుతున్నాను, మీ అబ్బాయికి 8వ ఏట నుంచి సకల వ్యసనాలు వచ్చాయి. వేశ్యాలోలత్వం, మద్యపానం, ధూమపానం, జోదం ఒకటి కాదు, నాస్తికులతో చెలిమి చేస్తాడు, నీచులతో తిరుగుతాడు, వాడు చేసే పాపకృత్యాలు కిరాతకుడు కూడా చెయ్యాడు. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఓడిపోయాడు, మీకు తెలియదేమో. మీ ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. క్షితిని నీ వంటి యాగదీక్షితుడు లేడు, అక్షధూర్తులలోన నీ అనుగు కొడుకు వంటి వాడు లేడు, భూలోకములో యజ్ఞములు చేయించడంలో నీ అంత గొప్పవాడు లేడు. ఇక జోదమాడడంలో, పేకాట ఆడడంలో నీ కుమారుడికి సాటి వచ్చేవాడు లేడు. నీ కుమారుడు సజీవ నిర్జీవ జోతం ఆడతాడు. అంటే మేకలు కుక్కలు కట్టుకున్న పెళ్ళం చివరికి స్నేహితులు కూడా పేకాట్లో ఓడిపోతూ ఉంటాడు. అంత నీచుడు. మీ అబ్బాయి సంగతి మీకు తెలియదా అండి అంటే, వీడికి మతిపోయి కళ్ళు బయర్లు గమ్మి ఆ ఉంగరం లాక్కుని మాట్లాడలేక అసలే కళ్ళు మండుతున్నాయి, తల మండుతోంది, ఆకలికి కడుపు మండుతోంది. దానికి తోడు ఇప్పుడు ఈ కొత్త దుర్వార్తతో ఆపాదమస్తకం శరీరం గజ 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 వణికిపోయింది, తట్టుకోలేకపోయాడు. మహావేగంగా ఉంగరాన్ని నడుముకున్న ఈ వస్త్రంలో బిగించి ఇంటికి వచ్చాడు. రావడంతో ఏమే సోమిదేవమ్మ ఇలా రా అన్నాడు. ఆవిడ పరుగు పరుగును వచ్చింది, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది. నాకు నీళ్ళు దేవద్దు నిజం చెప్పన్నాడు వాడు. ఆవిడకి మతిపోయింది, ఎప్పుడూ లేదు మా ఆయన చాలా మెత్తగా మాట్లాడతాడు, ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అనుకుని, ఏమండి తొందరగా రండి, స్నానం చేయండి, భోజనం వడ్డిస్తాను. పైగా అతిథులు బాగా ఎక్కువగా వచ్చారు, ప్రతిరోజు ఆ ఊళ్ళోకి ఎవరు వచ్చినా వేళ్ళింటికి వచ్చి భోజనం చేయవలసిందే. ఆయన వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెడతాడు, బతిమాలి మరీ పెడతాడు. ఈ పూట 300 మంది అతిథులు వచ్చారు పైగా. అందుకని తొందరగా మనం స్నానం చేసి వాళ్ళకి అన్నం పెట్టి మనము తిందామండి అంది. ఈయన అన్నం లేదు, సొన్నం లేదు, ఇవాళ అతిథి పూజ లేదు, ఏం లేదు, నిజం చెప్పు. అంగోద్వర్తన వేళ నీవు దరహాస అంకూరముల్లోచనాపాంగ ప్రాంతములను దిగుర్ప ఒక సయ్యాటంబు గల్పించి నా అంగుల్యాభరణంబు పుచ్చుకొనవా, ఆ ఉంగరం బిప్పుడే శృంగారింపని చేత పావకునకున్ చేయన్ హవిర్దానమున్. ఏమే సోమిదేవమ్మ, ఒకప్పుడు నువ్వు నాకు తలంటావు, ఆ తలంటుతున్నప్పుడు ప్రేమగా అలా అలా చూసావు. ఓసి దౌర్భాగ్యాల తలంటడం ఇలా ఉంటుందని ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నెత్తి మీద వెంట్రుకలతో బాగా ఓడబీకావు ఆ తలంటుతున్నప్పుడు. చేతుకున్న ఉంగరాన్ని కూడా శృంగార క్రీడతో, పరిహాసంతో, ప్రేమపూరితమైన దృక్కుతో లాక్కున్నావు. అయ్యిందేదో అయ్యింది. నీకు ఆనాడిచ్చిన ఉంగరం ఎక్కడున్నా తక్షణం పట్టుకొచ్చి నాకు ఇచ్చేయి. అది నా వేలికి ధరించకుండా ఇవాళ నేను అగ్నిహోత్రుడిలో నెయ్యిపోయాను, పూర్ణాహుతి చెయ్యను, అదైతే కానీ అన్నం పెట్టను, పట్టుకురా ఉంగరం అన్నాడు. ఆవిడకి ఇంకా తెలియక, మా ఆయనకి నిజం తెలిసిందని తెలియదు పాపం. ఎక్కడ ఉండడం ఏంటంటే చక్క బీరువాలో జాగ్రత్తగా తాళం వేసి పెట్టాను, తాళాలు ఎక్కడో పారేశాను, భోజనం అయ్యాక తాళాలు తీసి అప్పుడు వెతుక్కుందాంలేండి అంది. అలాగా ఏవి తాళాలు అని వరసగా బీరువాలన్నీ తీశాడు. రామరామ, బంగారపు నగలేమైపోయాయి, కంకణాలు ఏమయ్యాయి, గండపిండేరాలు ఏమైపోయాయి, నీ మెడలో ఉన్న నెక్లెస్లు ఏమయ్యాయి, నెక్లెస్ రోడ్లో పారేసావా దౌర్భాగ్యురాలా, అయ్యో గజ్జెలేవి, అసలు వడ్డాణమేది, ముక్కు పుడకలేవి, నవరత్నాలేవి, ఏమీ కనపట్లేదు ఇంట్లో. పైగా విశేషం చెప్పంటారా, ఆయనకు 3 అంతస్తులు మేడట. ఆ 3వ అంతస్తులో బంగారంతో తయారు చేసిన, ఆ రోజుల్లో 100 కేజీల బంగారంతో పూత పూయించి తయారు చేసుకుని ఒక ఉయ్యాలు ఉండేది. ఆ ఉయ్యాల మీద సరదాగా ఊగేవాడు ఆయన. ఆ ఉయ్యాలనే ఏకంగా 100 కేజీలు.
మన వాళ్ళకి బంగారం అనగానే అయ్యి బాబోయ్ అనుకుంటున్నారు. దిక్కుమాల బంగారంలో ఏముందో కానీ అప్పటిదాకా లేని ఆనందం అన్నమాట 100 కేజీలట అని అనిపిస్తోంది కదా. ఆ రోజుల్లో పాపం పోగొట్టుకున్నవాడు ఏమయ్యాడో ఆలోచించండి ఒకసారి. గుండెలు బాదుకున్నాడు. వెండి ప్రమిదలు లేవు, కుందిలు లేవు, పీటలు లేవు. ఆఖరికి ఇంతెందుకు ఈయన కట్టుకోవడానికి 2 బట్టలు తప్ప మిగతా పట్టు వస్త్రాలు కూడా అమ్మేశాడు వీడు. అన్నీ పట్టుకుపోయాడు జోదంలో. ఇల్లంతా ఓచముట్టయిపోయింది. ఎక్కడ చూసినా అయ్యవారి నట్టిలులా ఖాళీ ఖాళీ ఖాళీ. బీరువాలు లేవు, మంచాలు లేవు, పీటలు లేవు, దీపపు ప్రమిదలు లేవు, సెమ్మెలు లేవు, కంచాలు లేవు, కొంచాలు లేవు, మంచాలు లేవు, ఏమీ లేకుండా ఇల్లంతా వ్యర్థమైపోయింది. ఎంత పాపం చేసావు! 8 ఏళ్ల వయస్సు నుంచి నీ కుమారుడు పరమనీచుడై సప్త వ్యసన పరాయణుడైపోతే మాట వరసగానే ఒక్కసారి చెప్పావా? ఏం బాగుపడ్డావే నువ్వు? కొడుకుని పాడు చేసావు, నన్ను పాడు చేసావు, నువ్వు భ్రష్టురాలి అయ్యావు. వాడు చిన్నప్పుడే తప్పుడు పనులు చేస్తున్నప్పుడు నాకు చెప్పి ఉంటే నేను వాడికి నచ్చ చెప్పి దారిలో పెట్టుకునేవాడిని. భ్రష్టురాలా అంచేత ఇక నిన్ను నేను నీ మొహం చూడను పో అని ఆ రోజుల్లో కొంచెం తెక్కొచ్చేసింది ఆయనకి. విడాక్ 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 అన్నాడు, పెళ్ళానికి గంటేశాడు. అంతే 3 సార్లు అరిచాడు, పోయిందంతే. భార్యను మెడబట్టి గంటేసి కొడుకు గుణనిధి అన్నువాడు కుల విషంబు, నా కొడుకు గుణనిధి అనేవాడు నా కులానికి విషం. ఏ నివాపాంజలుల నిత్తునిప్పుడే, వాడికి ఇప్పుడే తిలోదకాలు ఇస్తున్నాను, బతికొండగానే వాడికి పిండం పెట్టేస్తున్నాను అని చేతిలోకి నువ్వులు నీళ్లు తీసుకుని, గుణనిధి అనేవాడు చచ్చాడు, వాడి కోసం తిలోదకాలు ఇస్తున్నాను అని వాడికి ఆపాంజలు ఇచ్చేశాడు. తర్వాత ఏం చేశాడు? పిండం కూడా పెట్టేశాడు. ఈసారి వాడికి ఎవరన్నా చెప్పండి, ఇక్కడికి అడుగు పెట్టాడా నిజంగానే పచ్చడి బండతో తలకై పచ్చడి కింద చేసి మళ్ళీ దద్దినం పెడతాను అన్నట్ట. పాపం భార్య ఏమైపోయిందో తెలియదు. కొడుక్కి ఈ వార్త తెలిసింది. వాడు ఆ సమయంలో వాంచి రసపట్లో ఉన్నాడు జోదంలో. ఎవరో చెప్పారు, మీ అమ్మని గంటేశాడు, నీకు బతికొండగా పిండం పెట్టాడు, నువ్వు ఇంటికి వెళ్ళావంటే మళ్ళీ చంపి పిండం పెడతాడు, జాగ్రత్త అని. అమ్మయ్య గొడవ వదిలిపోయింది, నాకు మా నాన్నతో బంధం పోయింది, స్వేచ్ఛగా ఆడుకోవచ్చు అనుకున్నాడు వీడు. వాళ్ళ అమ్మ, ఇంత ప్రేమగా అన్నం పెట్టిన అమ్మ, తనని పెంచి తన తప్పులన్నీ కప్పిపుచ్చిన అమ్మ పోయినందుకు కూడా ఇప్పుడు బాధపడలా, ఆడుకోతున్నాడు కాసేపు సరదాగా. 3 రోజుల పాటు వీడి దగ్గర ఉన్న డబ్బు అయిపోయేదాకా ఆడాడు. 3వ రోజుకి వీడి దగ్గర ఉన్న ఆఖరి రూపాయి కూడా క్షవరం అయిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మెడపట్టుకు బయటికి గెంటేశారట. ఒరే, డబ్బు ఉంటేనే లోపలికి రా, లేకపోతే జోద గృహంలోకి అడుగు పెట్టద్దన్నారు. అంత పూర్వం వీడి దగ్గర తెగ తిని వీడి దగ్గర రకరకాల వస్తువులు పుచ్చుకున్న ఏ మిత్రుడు వీడికి సహాయం రాలేదు. అప్పుడు వాడు ఏడ్చాడు, అయ్యో ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఈ మిత్రులు నిజమైన మిత్రులో కాదో, నా దగ్గర ధనం ఉన్నంత వరకు ఊచముట్టుగా లాక్కున్నారా, ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బంగారం అంతా దోచి వెళ్ళకి పెట్టానా, ఇన్ని చేస్తే ఇప్పుడు ఈ రోజున డబ్బు లేకపోతే ద్యోత గృహంలోకి అడుగు పెట్టద్దంటున్నారు. మా అమ్మేమో ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని ఇంత అన్నం పెట్టేది, ఇక్కడ ఒక్కడూ మాట వరుస కూడా మంచినీళ్ళు తాగుతావని కూడా అడగటంలా. అందుకని తల్లికి మించిన దైవం లేదని అర్థమైందిట. ఇప్పుడు ఇంటికి వెడితే తండ్రి చంపుతాడు, తల్లి చూస్తే లేదు, మిత్రులు చూస్తే మెడబట్టుకు గెంటారు. ఇంక ఈ ఊళ్ళో ఉండలేక బయలుదేరాడు. అప్పుడు వాడు ఏడ్చిన ఏడుపు ప్రతి వ్యక్తికి కనువిప్పు కావాలన్నమాట. చోర బాధాధికమ్ముచే చోరవోవు ధనము ధనమో నెయ్యన్ని చందములదలపా నరునకెప్పాట విద్యాధనము బధనము. నిజంగా మానవుడికి డబ్బు ఏదన్నా ఉందంటే అసలైన ధనం, నిజమైన ధనం విద్యాధనమే. నరునకెప్పాట విద్యాధనంబధనము. విద్యాధనం వల్ల లాభం ఏమిటి? దొంగాడు జేబులో చెయ్యి పెట్టి ఓ 1000 రూపాయలు లేకపోతే పరుసు ఎత్తుకుపోతాడు, మెడలో చెయ్యి పెట్టి గొలుసు ఎత్తుకుపోతాడు. కానీ చదువుకున్న విద్యను ఏ దొంగాడు ఎత్తుకుపెట్టుకుపోగలడు? దొంగలు దోచలేని విద్య విద్యాధనం. అన్నదమ్ములు ఓ ఇల్లు ఉందంటే దాన్ని పంచుకోవచ్చు. మా ఊళ్ళో చూశాను కదా, దోసెడు కొంపది ఇంత చేసి 80 గజాల్లో ఒక ఆయన ఇల్లు కట్టాడు. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుని నాకే కావాలి నాకు కావాలి కోర్టులో వేసుకున్నారు. చివరి కోర్టు ఖర్చులకు పోయింది మొత్తం 80 గజాల ఇల్లును. ఇద్దరికి క్షవరమైంది. డబ్బు కోసం అన్నదమ్ములు కొట్టుకుని పంచుకోవాలనుకుంటారు. కానీ ఈ ధనాన్ని ఎవడు పంచుకుంటాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. భార్య, పిల్లలు, వాళ్ళు ఎవరైనా నేర్చుకోవలసిందే కానీ మా వాటా ఏమిటని అడగడానికి ఉండని ధనం
విద్యాధనం. ఏ దేశానికి వెళ్ళినా ఒక్క పైసా చేతిలో లేకపోయినా హాయిగా సంతోషంగా సుఖంగా తిరిగి వచ్చేలా చేసే ధనం విద్యాధనం. ఎవరో ఎందుకు, నేనే ఉన్నాను కదా. ఎప్పుడు ఎయిర్ టికెట్ ఉచ్చుకుని అమెరికా వెళ్ళినా నా కూడా నేనేం డబ్బులు ఎట్టుకెళ్ళావు. ఎప్పుడన్నా ఒక 500 రూపాయల నోటు మాత్రం, అది కూడా డాలర్ కూడా పట్టుకెళ్లకుండా వెళ్ళా. డాలర్ లేకపోయినా కాలర్ ఎగరేసుకు తిరుగుతున్నాం అంటే స్కాలర్ రావడమే కారణం, అంతకంటే లేదు. మీరు చూస్తున్నారు కదా. హాయిగా న్యూజెర్సీ వెళ్ళాను, వెంకటనారాయణ గారు అబ్బాయి సూర్యంబాబు ఉన్నాడు, వాళ్ళ కారులో తిప్పాడు. వేళకింత మంచి బాగా, మరి వాళ్ళ ఆవిడ అంత బాగా వేసిందో లేదో కానీ దోశలు బాగా వేశాడు. అంత బాగా వేసి పెట్టాడా లేదా పాపం. చెప్పొచ్చేది ఏంటంటే, ఏ ఊరు వెళ్ళనివ్వండి, ఏ దేశానికి వెళ్ళనివ్వండి, ఏ చికాగో వెళ్ళనివ్వండి, ఏ చికాకు లేకుండా తిరిగి వస్తున్నామంటే నిజమైన సంపద విద్యాధనం. ఎప్పుడైనా మానవుడు శ్రద్ధతో చదువుకుంటే, అది ఏ చదువైనా అందులో పరాకాష్ఠకు వెడితే దానికి తగిన గుర్తింపు ఉండి తీరుతుంది. ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా పరమాత్మ గుర్తిస్తాడు. లౌకిక సుఖాలు పక్కన పెట్టండి, వ్యవహారంలో లోకంలోనూ సుఖాలు ఉంటాయి. అన్నిటికీ మించి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే విద్యాధనం కంటే గొప్పధనం లేదు. దానివల్ల జ్ఞానం వల్ల పొందగలుగుతాడు. కనుక విద్యాధనం అంటే నేను చెప్పేది పవిత్రమైనది, అపవిత్రమైనది కాదు. అందుకని నరునకెప్పాట విద్యాధనంబధనము చోర బాధాధికమ్ము చే చోరవోవు ధనము ధనమవున ఎన్ని చందముల దలప. దొంగలెత్తుకుపోయే ధనం, అన్నదమ్ములు పంచుకోవడానికి కొట్టుకునే ధనం కాదు. ఇవాళ ఉండి రేపు పోయే, ఖర్చు పెడితే పాడైపోయే ఈ డబ్బు కట్టలున్నాయే, ఈ డబ్బు కట్టలు ఎప్పుడూ డబ్బు కట్టలు కావు. ఇవి నిజమైన ధనములు కావు. ఈ కట్టలు ఏ క్షణంలో పోతాయో తెలియదు. కళ్ళు మూసి తెరిచేలోపు కోటీశ్వరుడు భిక్షాధికారి అయిపోతాడు. భిక్షాధికారి అనుకున్నవాడు హాయిగా లక్షాధికారి అవ్వచ్చు. కాబట్టి అశాశ్వతమైన ధనం వెంట పడకూడదు. విద్య మాత్రమే నిజమైన ధనము. ఆ విద్య నేర్చుకోని మా అమ్మ చెబితే వినలేదు. ఎంత పొరపాటు చేశాను. ఇంతకాలం అందరికీ పెట్టాను, ఇప్పుడు అడుక్కుని బతకలేను. పోనీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అన్నం పెట్టమని భిక్షాటన కోసం చెయ్యి చాచి పెడదామా అంటే దౌర్భాగ్యుడా, పాపాత్ముడా, వ్యసనపరుడా, నీకు అన్నం ఎందుకు పెట్టాలిరా అని కూడా తిడుతున్నారు కొంతమంది. ఇప్పుడు ఇంక ఈ ఊళ్ళో ఉండలేను, ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోదామని బయలుదేరాడు. 3 రోజుల పాటు అడవిలో తిండి లేకుండా నడిచేటవాడు. చేసిన పాపాలకి మలమలమలం ఆడిపోయాడు. 3వ రోజు అర్ధరాత్రి వేళకి ఒక భయంకర కేకారణ్యం చేరాడు. ఏం కేకారణ్యం అండి! ఆ కేకారణ్యం గురించి పోతన గారు భాగవతంలో రాశారు. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి వల్లాత కామరాతక సరళ పనస బదరి వకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధు కతాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు గల్వామలక క్రముక కదంబకర వీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష సింసు పాసోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలుక అనేక విద్రుమలతా మహోద్యాన సుఖ పిక నికర చెంచూపుట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును కనక పద్మరాగ తుష్య గోమేధిక నీల మణిమయాద్యనేక నవరత్న ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధగ జగవయ గండభేరుండ జిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత శమన సంచకిత కింకరంబున యొప్పున అరణ్యంబునందు. అందులో ఈ అడవి గురించి చెప్తే ఒక ఏడాది పడుతుంది కనుక రకరకాల చెట్లు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, ఏ వైపు చూసినా సెలయేళ్ళు ఉన్నాయి. అటువంటి ఒక భయంకరమైన అల్లిబిల్లికిని ఉన్న ఒక కేకారణ్యం. ఆ అడవిలో తిండి లేక మీదకొస్తున్న క్రూర మృగాల దెబ్బకి వణికిపోతూ ఓరి నాయనో చెట్టెక్కి కూర్చున్నాడు. కడుపేమో కరకరలాడుతోంది, దాహానికి మంచినీళ్లు లేవు. అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళమ్మ. అరుణగభస్తి బింబము అరుణగభస్తి బింబము ఉదయాద్రిపయిన్ పొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలున్ కుడువంగ బెట్టు నిర్భర కరుణా ధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే హర హరా ఎవరింక కడుపారగ పెట్టెదరీప్సితాన్నముల్. అబ్బా,
మా అమ్మ ఎంత గొప్ప దేవత, పరమ దుర్మార్గుణ్ణి నేను ఎంత నీచుండే ఈ వ్యసనాల పాలైనా తూర్పు దిక్కున సూర్యబింబం ఎర్రగా ఉదయించే సమయానికల్లా నాయనా నువ్వు తెల్లారేసరికల్లా జోదానికి పోతావురా, మళ్ళీ వెళ్ళి ఏ అర్ధరాత్రికి వస్తావు, అప్పటిదాకా తిండి లేక మలమల మాడిపోతావేమో అని మా నాన్నకి తెలియకుండా ఆయన ఎక్కడో లోపల యజ్ఞంలోనూ సంధ్యావందనంలోనూ ఉంటూ రహస్యంగా నన్ను ఒక గదిలోకి తీసుకెళ్ళి మంచి బంగారపు గిన్నె నిండా చిక్కని మేగడతో వెన్నతో కూడిన పెరుగన్నం పట్టుకొచ్చి ఆ పెరుగన్నంలో మళ్ళీ ఉట్టి పెరుగన్నం తినలేనేమోనని వడపిందెలు నంచి పెట్టేది మా అమ్మ. వడపిందెలు అంటే వేసవకాలంలో బాగా కాయలు తయారవకుండా మామిడికాయలు ఇంతంత పిందిలు రాలిపోతాయి, వడదెబ్బకి రాలిపోయే పిందిలు అనమాట. ఈ పిందిని ఏం చేస్తారు, సన్నగా కోసి లోపల ఉన్న జీడో లేకపోతే ఏదన్నా ఉంటే అప్పుడప్పుడే కొడుతున్నటువంటి ఆ టెంకని తీసేస్తారు. దానిని ఊరగాయ పిండిలో ఆవకాయ పిండిలో నానబెట్టాలి. 9 రోజులు ఈ పిందులు ఆవకాయ పిండిలో ఆవకాయ పెచ్చున అనినట్టుగా బాగా ఊరితే అబ్బా పిండి తింటే ఎంత రుచిగా ఉంటుందో, స్వర్గానికి బెత్తడి దూరంలో ఉంటాం అటువంటి ఆవకాయ తింటే అనమాట. దానికి వడపిందులు అని పేరు. అటువంటి ఊరి బిందులు పట్టుకొచ్చి పెరుగన్నంలో నంచి మా అమ్మ నాకు రోజు పొద్దున్నే పెట్టేది. పాచిముఖంతో స్నానం కూడా చెయ్యని నాకు దుర్మార్గుణ్ణి. మా అమ్మ విలువ తెలుసుకోలేక అప్పట్లో పట్టించుకోలేదు. అలా కడుపు నిండా అంత అన్నం పెట్టి ఆవకాయ పెట్టి చిక్కని చక్కని పెరుగు పెట్టి వెన్న ముద్దలు పెట్టి పోషించిన మా అమ్మని అన్యాయం చేసి మా నాన్నకి దూరం చేశాను. మా నాన్నకి బాధ కలిగించాను, అమ్మకి బాధ కలిగించాను. ఆహా, సూర్యోదయ సమయానికల్లా కడుపు నిండా అంత అన్నం పెట్టే తల్లి వంటి దేవత ఈ సృష్టిలో ఉందా? అందుకే తల్లిని మించిన దేవత లేదు, నా మాతు పరదైవతం. అటువంటి తల్లిని పూజించని దుర్మార్గుడికి ఇలాంటి కష్టాలే వస్తాయి. ఎక్కడైనా ఎప్పుడైనా తల్లికి ముందు నమస్కారం చేసుకున్న వాడికి కష్టం రాదని పెద్దలు చెప్పారు, వేదాలు చెప్పాయి, పురాణాలు చెప్పాయి. మాతృభక్తితో పైకొచ్చిన మహానుభావుడు గణపతి గురించి మా నాన్న చెప్పినా నేను పట్టించుకోలేదు. దానికి తగిన పాపం అనుభవిస్తున్నాను. అయ్యో హరహరా, ఇంకా నాకు కడుపార అన్నం ఎవడ పెడతాడు నాయనా, నీకు ఆకలిస్తోందా అని కడుపాకలి తెలిసి ఎంత కూడు పెట్టే దిక్కుందా, కూడు పెట్టినా గోడు వినేవాడు ఒక్కడు లేడని ఏడ్చి ఏడ్చి తలమొత్తుకున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం కదా, కాలం వెనక్కి రాదు. అమ్మేమయ్యిందో, మా నాన్న విడాకులిచ్చి గంటేశాడు, నాన్న దగ్గరికి వెళ్ళలేను, తిండి పెట్టే దిక్కులేదు అని ఏడుస్తూ తెల్లవారులు ఆ చెట్టు మీద నిద్ర పట్టక అతి కష్టం మీద తెల్లవారుజామున లేచి భయంకరమైన క్రూర మృగాలను తప్పించుకుంటూ మొత్తం మీద కాశీ క్షేత్రం చేరాడు. వాడి అదృష్టం ఎక్కడో ఉంది, పూర్వజన్మ సుకృతం. పాపాత్ములకు కూడా ఎక్కడో ఉంటుంది లేండి పూర్వజన్మ యోగం అని. ఆ రోజు శివరాత్రి. ఎప్పుడైనా భక్తి శ్రద్ధలతో కాశీకి వెళ్ళగానే ముందు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి, అది కర్తవ్యం. ఆ సదాచారంలో కాశీలో ఉండేవాడికి నియమాలు ఏంటంటే ముందు మణికర్ణికా స్నానం కుర్యాత్, అందులో స్నానం చెయ్యాలి. ఆ తదనంతరం గుంఠి విఘ్నేశ్వరుడికి నమస్కారం చెయ్యాలి. ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో విఘ్నేశ్వరుడికి తులసి మాత్రం ఇవ్వకండి. తెలియక తులసీ పత్రం సమర్పయామి అని వినాయక చతుర్థి కల్పంలో వ్రతంలో చెబితే దాన్ని తీసి పక్కన పెట్టేయండి. దానికి గల కారణం చెబుతున్నాను. మనం చెప్పుకునే సబ్జెక్టే అసలు ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు కదా. పూర్వకాలంలో గణపతి ఒకప్పుడు కాశీలో స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడికి తులసీదేవి వచ్చింది. తులసి ఇప్పుడంటే మొక్కగానే ఒకప్పుడు స్త్రీ రూపంలోనే గోలోకంలో ఉండేది. ఆవిడ గణపతిని నీ సౌందర్యానికి ప్రేమిస్తున్నాను, కౌగిలించుకుంటాను, పెళ్లి చేసుకో అంది. నేను చెబుతున్నది పురాణ కథ, ప్రామాణిక కథ. అప్పుడు ఆయన, అమ్మా నువ్వు విష్ణుమూర్తికి కూడా పత్రివి, అంచేత నువ్వు నాకు పూజ్యురాలివి, నిన్ను నేను వివాహం చేసుకోకూడదు అన్నాడు ఆయన. నా అంతటి గొప్ప స్త్రీ వచ్చి అడిగితే కాదంటావా? బృహస్పతి చెప్పాడు, స్త్రీ తనంత తాను ప్రేమించి వస్తే కాదనకూడదు, కాబట్టి పెళ్లి చేసుకోండి. కుదరదు, నువ్వు విష్ణు స్వరూపిణి అన్నాడు ఆయన. దాంతో ఆవిడ కోపం వచ్చి, ఈ రోజు నుంచి నీకు కొద్ది రోజులలో ఈ పూజార్హత కోల్పోగాక నీ శిరస్సు, అంటే నువ్వు తొందరలో నీ తలకై కోల్పోయి గజముఖుడు అవుదువుగాక అంది. అంటే గణపతికి గజముఖం లేని క్రితం కదా ఇది. వెంటనే ఆయన ఏమన్నాడు, అమ్మా నువ్వు శాపం పెట్టావు కాబట్టి తొందరలో నా తలకైపోయి నాకు ఏనుగు ముఖం వస్తుంది, దాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఏ తప్పు లేకుండా నాకున్న అందమైన తలపోయి నా రూపం వికృతమై నేను గజముఖుడవమని చెప్పించావుగా, అందువల్ల ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి నిషిద్ధురాలివి అన్నాడు. అందుకని తులసీం న సమర్పయేత్, ప్రాణాపాయ స్థితిలో కూడా తులసిని గణపతికి ఇవ్వకూడదు. అందువల్ల తెలియక ఈ పత్రి పూజల్లో చెప్పిన వాళ్ళని నమ్మకండి, పురాణ కథ కాదు అది, అదంతా
ఇదంతా మనం సంగ్రహించి రాస్తున్నాం గనక. ఇంకొక రహస్యం, తులసి కోటల్లో విఘ్నేశ్వరుని పెడుతున్నారు. నిన్నే ఎప్పుడు చూసి సలహా ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో తులసి కోటలో విఘ్నేశ్వరుణ్ణి పెట్టరాదు. అవి ఎంత ప్రమాదం నాకు తెలుసు. యజమానికి కూడా గండం వస్తుందని చెప్పారు అలా చేస్తే. అందుకని తక్షణం తులసి కోటలో విఘ్నేశ్వరుడు ఉంటే తక్షణం తీసి ఇంకో చోట ఎక్కడైనా పెట్టేయండి. ఇంకొకటి కూడా, విఘ్నేశ్వరుణ్ణి ఓ రాగి పళ్ళెంలో పెట్టి సుముఖశ్చైకదంతస్య వంటి మంత్రాలతో అభిషేకించాక ఈ విఘ్నేశ్వరుడిని తుడిచి లోపల పెట్టి ఈ రాగి పళ్ళెంలో విఘ్నేశ్వరుడికి స్నానం చేయించిన నీళ్లు కూడా తులసిలో పోయకూడదు, ఇంకో మొక్కలో పోయాలి తప్ప. ఒకవేళ పోస్తే యజమానికి ముందు గండమని చెప్పారు. సహజంగా మీరు చూసారు లేదు, ఇళ్లలో యజమానులకు అనారోగ్యాలు వస్తున్నాయంటే మనం చెయ్యరాని చిన్ని పొరపాట్లు చేయటం వల్లే. తులసి ఏమో గణపతికి పనికిరాదు. శివపురాణం విద్యేశ్వర సంహిత, ఒకవేళ మీకు ఎవరికైనా అనుమానం ఉంటే వెంకటనారాయణ గారి ఇంట్లో విద్యేశ్వర సంహిత ఉంటుంది, అందులో చూడండి. అందులో ఏమి పూజలు ఇవ్వాలో, ఏ పువ్వు ఎవరికి ఇవ్వాలో చెప్పాడు. అందులో శివుడికి 2 పువ్వులు ఇవ్వద్దని చెప్పాడు. చంపకం, కేతకం, హిత్వా అన్యం సర్వం సమర్పయేత్. చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. చంపకం అంటే సంపంగి, సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అంటే ఈ 2 విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయేత్. మిగిలిన ఏ పుష్పమైనా శివుడి మీద పెట్టచ్చు. శివుడి మీద తులసీ దళం పెట్టి పూజ చేస్తే అంత ఫలితమో. మంచి ఐశ్వర్యం కావాలంటే తులసితో పూజించండి. విష్ణువుకి ఎంత ప్రీతో తులసి శివుడికి అంతే. బిల్వపత్రం శివుడికి ఎంత ఇష్టమో లక్ష్మీదేవికి కూడా అంత ఇష్టం. అసలు లక్ష్మీదేవిని మంగళవారం నాడు, శుక్రవారం నాడు బిల్వపత్రాలతో పూజిస్తే లెక్కలేనంత సంపద వస్తుంది. ఎక్కడుంది ప్రమాణం అంటే తెల్లారులేస్తే రోజు చదువుతున్నారు కదండి, లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు లేవా? అందులో భాస్కరి బిల్వ నిలయ వరారోహ అని చెప్పట్లా. బిల్వ నిలయ అంటే అమ్మవారు బిల్వపత్రముల కింద ఉంటుంది, బిల్వ వృక్షాల కింద ఉంటుంది. బిల్వమే నిలయం ఆవిడికి. శంకరాచార్యులు వారు సువర్ణధారా స్తోత్రం రాశారు కదా, కనకధారా స్తోత్రం. అందులో ఏముంది? బిల్వాటవి మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. బిల్వాటవి మధ్య, ఒక చోట అన్ని బిల్వ వృక్షాలే, మారేడు తోట. ఆ మారేడు తోట మధ్యలో లసత్ సరోజే మెరిసిపోతున్న తామర పువ్వు మధ్యలో ఉందిట అమ్మవారు లక్ష్మి. ఎక్కడ మారేడు ఉంటే అక్కడ లక్ష్మీదేవి అందుకే వచ్చి తీరుతుంది. ఇవి కొంచెం శాస్త్రాలు, ఇవి తెలుసుకుని పూజ చేస్తే సులభంగా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతాం. 9 రోజుల పాటు పండిన మారేడు పండు గుజ్జు బయటికి తీసి ఆ గుజ్జుని శివలింగం మీద వేసి అభిషేకం చేసి దానిని తీర్థంగా కానీ లేదా ఆహారంగా, ఒక్కొక్కసారి గుజ్జు గట్టిగా ఉంటుంది, ఆ గట్టిగా ఉన్న గుజ్జుని తింటే థ్రోట్ క్యాన్సర్ నిమిషాల్లో పోతుంది. తెలుసా మీకు? నేను స్వయంగా చూశాను. గొంతు క్యాన్సర్తో ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడని చెప్పిన వాడికి 9 రోజులు ఇదే చెప్పాను నేను ఒకప్పుడు. శ్రీశైలంలో ఉన్న ఒక భక్తుడు అనమాట. వెంటనే ఆయనకి మారేడు పళ్ళు దొరికాయి, ఆ గుజ్జుతో శివుడిని అభిషేకం చేసి అది తిన్నాడు. క్యాన్సర్ లేదు, ఏం లేదు, హాయిగా ఇప్పుడు స్పెన్సర్ అని ఒక డ్రింక్ తాగుతూ తిరుగుతున్నాడు. అంత సుఖంగా ఉంటారు. నిజంగా భయంకరమైన మరణగండాల నుంచి రక్షించే అపూర్వ శక్తులు శివాభిషేకానికి వాడే ద్రవ్యాల్లో ఉన్నాయి. ఆ ద్రవ్యం శ్రద్ధగా వాడి దానిని మనం తీసుకోవాలి, అంతే తేడా. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, గణపతి దగ్గరకు వచ్చి ఈయన కూడా శాస్త్రం ఏం తెలియదు వీడికి. డుంటి విఘ్నేశ్వరుని పూజించాలి, గరికతో పూజిస్తే ఎక్కువ లాభం, దూర్వా యుగ్మం అది కూడా 2 పరకలు ఇవ్వాలి. పక్కన కొంతమంది జనం ఈ పిచ్చాడితో పాటు వస్తున్నారట, ఈ వ్యసనపరుడైన గుణనిధితో పాటు. వాళ్ళంతా గరికి వేశారు. ఏమిటండి ఇది అన్నాడు వీడికి ఏం అర్థం కాల. ఎప్పుడు వీడు పూజ చేస్తే కదా, వీడికి పొట్ట పూజే తప్ప ఈ పూజ తెలియదు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒరే నీకేం బుర్రలేదేంట్రా, ఈరోజు పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినం, అందుకే మేము ఎక్కడెక్కడి నుంచో ఈ కాశీ పట్టణానికి వచ్చాం, ఇక్కడ గంగానదిలో స్నానం చేశాం, ఇది విశ్వేశ్వరుడి నిలయం, డుంటి విఘ్నేశ్వరుడు అంటారు ఈయనకి గడ్డి పరకలు ఇస్తే శుభం అనగానే, అలాగా గడ్డి పరకలే కానీ ఇక్కడ ఫుడ్ పరకలు ఉండవా అన్నాడు పాప. అంటే ప్రసాదం పెట్టరా అని. వాళ్ళు ఎగాదిగా చూశారు, వీడెవడో ప్రసాదం భక్తుడురా బాబు అనుకుని ఏం మాట్లాడలేదు. మొత్తం మీద వాళ్ళతో పాటు వాడు పారేశాడు. ఇంటికి వీడు ఎందుకు వచ్చాడో తెలుసా గుళ్ళోకి? నిజానికి వీడికి గుళ్ళో పూజ చేద్దామని కాదు. 3 రోజులుగా మాడిపోయి ఉన్నాడు, ప్రయాణం చేసి చెమట కొట్టి అలసిపోయాడు. అలసట తీరటానికి స్నానం చేశాడు గంగానదిలో.
వీళ్లతో పాటు గుళ్ళోకి వెడితే పూర్వకాలంలో గుడిలో తప్పక ప్రసాదం పెట్టేవారు. హాయిగా ఇంతంత పులిహార ఇంతంత దద్దోజనం పెట్టేవారు ఆ రోజుల్లో. శుభ్రంగా తినేవాళ్ళు. మా చిన్నప్పుడు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెడితే శనివారం నాడు వద్దంటే ఇన్ని శనగలు పెట్టేవారు. అసలు ఇప్పుడు ఏ గుళ్ళోనంత ప్రసాదమే పెట్టట్లా, అన్ని కొనుక్కోవడమే తప్ప. దానికి గల కారణం ఓ ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఒకటి తగులడిందిలేండి. దానికి ఎండోన్మెంట్ అని పేరు పైగా మళ్ళీ మనకి ఎండ చేయడానికి పుట్టినటువంటి డిపార్ట్మెంట్లు కొన్ని. మహానుభావులు కొందరు ఉండొచ్చు, కానీ అసలు గవర్నమెంట్కి సంబంధం ఏంటి? మన ఆలయాల మీద పెత్తనం వీళ్ళు. ఏ ఇతర మతస్థుల మీద కళ్ళమన్నట్టు చూద్దాం. మళ్ళీ వాళ్ళు అంటే హడలు తుపాకీతో కలిసిపారేస్తాడు వాడైతే. మనమైతే అమాయకులం కదా, ఇక్కడికి వచ్చి ఇళ్లలో అరుచుకుంటాం తప్ప పెద్ద పెద్ద కబుర్లు. మళ్ళీ వాడు ఎవడన్నా వస్తే మనకిందుకు వచ్చిందని ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే హిందూ ధర్మ సంరక్షణ సమితికి ఏమో కార్యకర్తలు తక్కువ, వాళ్ళకి అందరూ కార్యకర్తలే. చూసారో లేదు? ఇప్పుడు ఈ సంరక్షణ సమితి పట్టుమని 10-12 మందితో ఉందంటే మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. తెలిసిన ఇంతమంది ఉపన్యాసానికి వస్తున్నారు, అందులో కనీసం మెంబర్షిప్ పుచ్చుకోవడానికి తప్పేమిటండి? మనం అందరం ముసలాళ్ళం పెద్దవాళ్ళం వెళ్ళలేకపోవచ్చు, కనీసం మన ధర్మ సమితిలో మనం సభ్యులం అవ్వాలి. అరే ఆదివారం వచ్చేసరికి పుస్తకాలు పోసుకుపోతున్నారు, ఏ ఇంట్లో చూస్తే వాళ్ళే ప్రార్థన. నా ఇంటికి కూడా వచ్చి నీ వదులు నేను ప్రార్థన చేస్తానంది ఒకత్తి. ఆఖరికి మా ఇళ్ళ దగ్గరికి వచ్చి పీఠాధిపతి ఆవిడేమో అభిషేకం చేస్తుంటే అమ్మగారు మీ వదులు నేను ప్రార్థన చేయనా అంటుంది. వాళ్ళకి ఎంత ధైర్యం! మనము ఉపన్యాసానికి వచ్చేటప్పుడు బొట్టెట్టుకుంటే ఎవడన్నా సిగ్గు చూస్తాడేమో అని బొట్టు కూడా కనపడకుండా చేయటం, బయటికి వెళ్ళగానే తుడి చేసుకోవటం. విమానం ఎక్కేటప్పుడు బొట్టెట్టుకోడు వాడు. అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన ఆచార వ్యవహారముల విషయములో మనము కూడా అంత శ్రద్ధ తీసుకుంటే ఎప్పటికైనా ముందు ఈ లోకంలో సుఖం పొందుతాం, శరీరం విడిచిపెట్టాక పరమాత్మ దగ్గర గడతాం. తన ధర్మాన్ని రక్షించుకొని వాడిని భగవంతుడు ఎందుకు కాపాడతాడు? నీ సమితిలో నువ్వు సభ్యుడు అవ్వవు, నీ ఊళ్ళో పురాణాలు జరుగుతుంటే వినవు, గట్టిగా అరగంట కూర్చుంటే చల్లని ఇంటికి పోతావు. అదే ఇంటి దగ్గర టీవీ పెట్టుకుని సీరియల్స్ చూడమంటే 6 గంటలు చూస్తావు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా అత్తవా పెంట మీద చెత్తవా ఈ సీరియల్స్ చూడడానికి ఓపిక ఉంటుంది, పిచ్చి కబుర్లు చెప్పుకోవడానికి ఓపిక ఉంటుంది. కానీ మన ఉపన్యాసాలు వినడానికి ఓపిక ఉండడం లేదంటే అప్పుడు భగవంతుడు నిన్నెందుకు కాపాడతాడు? కాబట్టి ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం ఉన్న సభ్యులు దానికి 100 రెట్లు వచ్చే సంవత్సరం గురువుగారు ఉపన్యాసానికి వచ్చేసరికల్లా, ఏమండే గురువుగారు మీరు చెప్పినట్టు ఎంతమంది మెంబర్స్ ఉన్నాం హిందూ సంరక్షణ సమితిలో, ధర్మ సంరక్షణ సమితిలో మల్కాజ్గిరిలో అని చెప్పాలి. ఈ మల్కాజ్గిరి దగ్గర నుంచి మొదలయ్యి అన్ని దేశాల్లోనూ కూడా ప్రతి హిందువు పుట్టగానే మెంబర్షిప్ పుచ్చుకోవాలి. కడుపులో పిల్లాడు ఉండగానే, అది పిల్లాడో పిల్లలో తెలియకపోయినా ఎల్కేజీ సీటు కోసం డొనేషన్ కట్టట్లా. అసలు ముందు గర్భవతులు రిజర్వేషన్ అనమాట అక్కడ. దీనికి రిజర్వేషన్ కూడా అలా చేయించుకుంటే అప్పుడు శివుడి దగ్గర మీకు రిజర్వేషన్ ఖాయం. నేను చెప్పాను నమ్మండి, మీకు గ్యారంటీగా కైలాసం వస్తుంది. అంటే ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. మళ్ళీ ఇప్పుడు కైలాసం వస్తే పురాణం చెప్పడానికి నాకు శ్రోతలొద్దు. ఆఫ్టర్ 100 years మళ్ళీ 100 ఏళ్ళు పూర్తయ్యాక అనమాట. మీరేం కంగారు పడి వెళ్ళక్కర్లా. ఇప్పట్లో మళ్ళీ అనవసరంగా కైలాసం అన్నాడు అయినా మెంబర్షిప్ వద్దు, అనవసరంగా పోతామేమో, మల్కాజ్గిరిలో ఆనందబాగులో ఫలానా హౌస్ నెంబర్ ఏమైపోతుంది మళ్ళీ అని బెంగ పెట్టుకోకర్లా. సంపూర్ణ ఆయుర్దాయానంతరం పెడతాం. అందువల్ల శాస్త్ర ప్రకారంగా చెయ్యాల్సిందే, చక్కగా ప్రసాదాదులు సేకరించవలసిందే, శ్రద్ధతో అన్నీ చెయ్యాల్సిందే. ప్రసాదం కోసం వీడు గుళ్ళోకి వెళ్ళాడు అనమాట. ఇంతకీ ఆకలికి తట్టుకోలేక ఎక్కడా ప్రసాదం దొరకల. అన్నపూర్ణాదేవిని, శనైశ్వరుణ్ణి శాస్త్ర ప్రకారం గుళ్ళో చూడవలసినవి చాలాసార్లు చెప్పాను కనుక ఇక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు మళ్ళీ చూసి విశ్వేశ్వరాలయానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో గర్భాలయంలో శివరాత్రి నాడు మంచి బంగారపు గిన్నెలలో పాయసం, దద్దోజనం, కట్టుపొంగలి, పులిహార ఇటువంటి పదార్థాలన్నీ నైవేద్యం పెట్టారు. వీడు శివుడి మీద నీళ్లు పోసి అనుకుంటూ, ఏమండి పులిహార పెడతారా, ముందు దద్దోజనం పెడతారా, పాయసమా, చక్కెర పొంగలా అన్నాడు. వాళ్ళు ఎగాదిగా చూసి, ఒరే నువ్వు అసలు బ్రాహ్మణుడైనా, మెడలో యజ్ఞోపేతం ఒకటి వేసుకున్నావు, పైగా కంపు అయిపోయిన యజ్ఞోపేతం, ఎన్నాళ్ళ నుంచి మార్చావో ఏమిటో, నీకేం బుర్రలేదా? ఈరోజు కాకి కూడా గంగలో ములిగి ఉపవాసం ఉంటుందిరా, జాగరణ చేస్తుంది, శివరాత్రి ఇవాళ నైవేద్యం పెడతారు కానీ ప్రసాదం ఇప్పుడు పెట్టరు, రేపు ఉదయం వీటిని ప్రసాదంగా పెడతారు, కాబట్టి ఈ పూట ప్రసాదం లేదు, ఉదయం పెడతాం అనగానే, అయ్యో రేపు ఉదయం దాకా తిండి లేదా, బయటికి వెళ్ళే ఓపిక లేదు అని అక్కడే మండపంలో కూలబడ్డాడు. మండపంలో భక్తులంతా చేరి భజన మొదలెట్టారు. అర్ధరాత్రి వరకు జాగరణ చేశారట. హర హర శంభో శివ 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 శంభో అని వాడు మధురంగా పాడుతుంటే వీడు కూడా హర హర శంభో, చెంబుడు బియ్యంతో అన్నం పెడితే బాగుండు, శివ శివ శంభో కడుపు కాలుతోంది జీడిపప్పు తింటే బాగుండు అని లోపలేమో జీడిపప్పు, పైకి మాత్రం శివ శివ శంభో. జపం చేస్తే కొంచెం మధ్య మధ్యలో అరిచేవాడు. అరిస్తే ఏంటంటే పక్కవాడు వీడు ఎవడో గొప్ప భక్తుడు అనుకుని ముందు ప్రసాదం
ప్రసాదం పెడతారేమోనని. కొంతమంది చూసారు లేదు, హడావుడి ఎక్కువ చేస్తారు, పని తక్కువ హడావుడి ఎక్కువ. హడావుడి ఎక్కువ చేస్తే గుర్తింపు ఉంటుంది కనుక అందుకని వీడు అరిచాడు, ఏది ప్రసాదం కోసం. వీడు ఎంత అరిచినా అర్ధరాత్రి గడవదు, తెల్లవారదు. భగవంతుడా, నా కర్మయోగం వల్ల ఈరోజే శివరాత్రి రావాలా? ఈ శివరాత్రి గడిచేలోపు శివరాత్రి అయిపోతుందేమోరా దేవుడా, 12 గంటలు దాటి ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ప్రసాదం పెడతారు అని లోపల వాడు పడిన ఆవేదన అంతా ఇంత నిజంగా పాపం అంత మాడిపోయాడండి వాడు. అసలే మూర్ఖుడు, పైగా ఆకలి. అందుకని ఎలాగో రకంగా ఈ గండం గడిచి ఈ పిండం ఎంత కడుపులో పడితే ఈ జన్మ సార్థక్యం అవుతుంది అనుకున్నాడు. అక్కడ తమాషా జరిగింది. అర్ధరాత్రి 12 దాటగానే క్రమంగా అందరికీ నిద్ర రావడం మొదలెట్టింది. ఎంతో కష్టపడి భజన చేశారు, జాగరణ ఉందామనుకున్నారు, కానీ ఒకళ్ళెవరో అలా ఊగి పడుకున్నారు. ఒకళ్ళకి నిద్ర వస్తే అందరికీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ నిద్రలో అదొక లక్షణం ఉందిలేండి. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒరిగి నిద్రపోయారు. భజన ఆగిపోయింది. గుర్రు గుర్రుమని గాఢంగా నిద్రపోతున్నారు. ఒక్క నిద్రపోని వాడు వీడొక్కడే. ఎప్పుడు వీళ్ళంతా నిద్రపోతారా, ప్రసాదం తిందామా అని చూస్తున్న వీడికి హమ్మయ్య అనిపించి వీడు తొడ మీద ఎవడో ఒక ఆయన పడుకున్నాడు. వాడి తలకే మెల్లిగా తీసి కింద పెట్టి మళ్ళీ వాడెక్కడ లేస్తాడో అని కింద పెట్టి గర్భాలయానికి వెళ్ళాడు. లోపల శివాలయంలో, ఆ రోజులు ఇప్పుడు ఆలయం అంటే చిన్నది కానీ ఆ రోజులు విశాలమైన ఆలయం కదండి. అవతల మసీదు కట్టి పారేశాడు, పగలగొట్టేసి ఔరంగజేబు. ఇప్పుడు నందీశ్వరుడికి ఎదురుగుండా లేదు ఆలయం, అక్కడ మసీదు ఉంది. ఇప్పుడున్న ఆలయం చాలా చిన్నది, కొత్త ఆలయం, తర్వాత కట్టింది. ఆ రోజులలో ఆలయం లోపల 10,000 మంది ఒక్కసారి అభిషేకం చేశారు. అంత విశాలమైన ఆలయం మొత్తం పోయింది. చిట్ట చివర శివాజీ గనక సైన్యాన్ని పంపించి ఉండకపోతే మహాత్ముడు, ఆ మరాఠా యోధుడు, ఇవాళ ఈ ఆలయం కూడా దక్కదు. అప్పటికే సగం పగలగొట్టారు. మిగతా వైపు వచ్చే లోపు శివాజీ గారి సైన్యం వెళ్ళింది. అక్కడున్న పండాలకి, పురోహితులకి, అర్చకులకి సాయం వెళ్ళింది. దాంతో వాళ్ళు తిరోగమించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది అలాగే తీరని సమస్య అయిపోయి కూర్చుంది. అందుకని విశాలమైన ఆలయం కనుక వీడు లోపలికి వెళ్ళే సమయానికి గర్భాలయంలో శివుడికి ఉత్తరం వైపున్న ప్రాంగణంలో పాయసాన్నాది పాత్రలు ఉన్నాయి. అన్నీ బంగారపు గిన్నెలు, కొన్ని వెండి గిన్నెలు, వాటిలో రకరకాల పిండి వంటలు ఉన్నాయి. ఇక వీడు చూశాడు, అనుకున్నాడు, నేనన్నమాట నేనల్లా గురుక్కిళ్ మింగుచు ఒక్క యోధన మహా కుంభంబు వీక్షించువాడు అక్కోణంబున మందరశ్మియగు దీపాంకూరముల్ మీదికిన్ ఎక్కంద్రోచి ఘృతంబు నిల్చి నిజ వస్త్రైకాంశముంజించి చే నొక్కల్ ప్రోబిడి వత్తినేచను శిఖిన్ యోజించె వైశ్యానరున్. అక్కడ ఓ పెద్ద పాయసాన్న పాత్ర కనపడింది. బంగారపు గిన్నె, పెద్ద గిన్నె, దాని నిండా జీడిపప్పులతో తేలిపోతున్న చిక్కని చక్కని మేగడ తరకలు కూడా కట్టిన పాయసం అన్నమాట. ఆ పాయసం గిన్నె చూడగానే గుక్కిళ్ళు మింగుచు అన్నాడు అక్కడ శ్రీనాథ కవి కాశీఖండంలో. నోట్లోకి నీళ్లు వచ్చేస్తారట, ఊరిపోతుంది. ఓహో ఓహో అని పెదవులు తడుపుకున్నాడు. వెంటనే తినేయాలనిపించింది. కానీ ఇక్కడ ఆలయంలో తింటూ ఉంటే ఎవరికైనా మెలకు వచ్చిందంటే 4 తంతారు, తిడతారు, ఇబ్బంది వస్తుంది. పైగా ఇది బంగారపు గిన్నె, జాగ్రత్తగా దీన్ని పట్టుకుపోయి నిశ్శబ్దంగా గంగానదీ తీరానికి పోతాను, ఏకాంతంగా ఎవడూ లేని చోటికి పోతాను, అక్కడికి వెళ్ళి శుభ్రంగా తిని కడిగేసి గిన్ని అమ్మేసుకున్నామంటే మళ్ళీ ఓ వారం రోజులు చక్కగా జోదం ఆడుకోవచ్చు. వీడి పాత బుద్ధి అనుకుని లోపల తినడం ఎందుకు, గంగానదీ తీరానికి పోదాం అనుకున్నాడు ఈ గిన్నె పుచ్చుకుని. ఈలోపు ఏమైంది, ఆ ఆలయంలో ఆవు నేతితో అఖండ దీపం వెలిగించారు. ఆ దీపం కొండెక్కిపోతుంది. చీకటి అయిపోతే బయటికి రావడం కష్టం. ఆ బయటకు వచ్చేటప్పుడు ఎవడ కాలు తొక్కుతానో అందుకని భయం వేసి ఏం చేశాడు వీడు, అరే దీపం కొండెక్కుతోంది, ఆరిపోతుందని వెంటనే దాని నిండా ఆ పక్కనే ఉన్న నేతి జాడి తీసి నెయ్యి పూర్తిగా పోశాడు. శాశ్వతంగా అఖండ జ్యోతి వెలిగేటటువంటి ఆ ఆలయంలో ప్రమిదలో నిండా ఆవు నెయ్యి పోశాడు. అది శివరాత్రి.
దీపారాధన కుందిలో ఆవు నెయ్యి పోశాడు. ఇప్పుడేమైంది, ఒత్తి కూడా అప్పటికే బాగా కాలి మాడిపోయింది, ఈ ఒత్తి కూడా పాడైపోతోంది, ఇక దీపం మళ్ళీ ఆరిపోతోంది. అందుకని నిజ వస్త్రైకాంశముంజించి, వాడు కట్టుకున్న దరిద్రపు గుడ్డ ఎన్నాళ్ళయిందో అది కట్టుకుని ఉతకలేదు కూడా, అయినా గంగలో స్నానం చేశాడులేండి పగలు, ఆ తడిగుడ్డతోటే ఉన్నాడు. ఆ గుడ్డని బాగా చింపి దాన్ని ఇలా నలిపి ఒత్తిగా నేతనేచెను, ఒక ఒత్తిగా మార్చాడు. ఈ ఒత్తిని ఆవు నెయ్యిలో ముంచాడు. ముంచాక ఆ కొండెక్కుతున్న పాత ఒత్తికి దీన్ని వెలిగించాడు. వెలిగించి ఇప్పుడు దీన్ని ఆ కుందులో పెట్టాడు. వీడు వెలిగించగానే పాత ఒత్తి ఆరిపోయింది, కొత్త ఒత్తి ధగ ధగ వెలిగింది. నిండా నెయ్యి పోశాడు కనుక అఖండ జ్యోతి ఓ ఫ్లాష్ లైట్లో వెలగడం మొదలెట్టింది గర్భాలయంలో. అమ్మయ్య అని ఆ వెలుతురులో ఈ గిన్నె పుచ్చుకుని బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చి ఇందాక భజన చేస్తున్న మండపం మేంచి మెల్లిగా బయటికి వెళ్ళబోతూ ఉంటే వీడి కర్మగాలి ఇందాక వీడి ఒళ్ళో తొడబెట్టుకుని, వీడి తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్న వాడి కాలు తొక్కాడు. కాలు తొక్కారు. వాడు ఉలిక్కి వెళ్ళి బాబోయ్ అన్నాడు. వాడు బాబోయ్ అనగానే పక్క వాళ్ళంతా లేచారు. అందరూ లేచే సమయానికి వీడు పోనీ ఆగిపోవచ్చు కదా, ఎప్పుడు ఆగిపోతే ప్రమాదం లేదు, ఎక్కడ తంతారో గిన్నె లాక్కుంటారో అని హడావిడిగా బయటికి పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో వాళ్ళు దొంగ దొంగ అన్నారు. ఒకడు దొంగ అంటే ఇంక అందరూ దొంగ అన్నారు. వెంటబడ్డారు జనం. ఈలోపు కాపలా వాళ్ళు వచ్చారు. ఆ కాపలా వాళ్ళలో ఒకడు వీడు పారిపోతున్నాడు రాని ధనుస్సు ఎక్కుపెట్టి బాణం కొట్టాడు. ఆ బాణం వీపులో గుచ్చుకుపోయింది. ఒక్కసారి వెన్నుపూసలోంచి పొట్టలోంచి బయటకు వచ్చేసింది బాణం. పెద్ద శబ్దంతో వీడు వచ్చి ఆ మండపంలో నందీశ్వరుడి దగ్గర పడి చచ్చిపోయాడు ఒక్క దెబ్బకి. చూసారా కర్మయోగం. శివరాత్రికి 3 రోజుల ముందు నుంచి ఉపవాసం, శివరాత్రి కటిక ఉపవాసం, ఆ రోజు అదృష్టం మణికర్ణికా కట్ట స్నానం, డుంఠి విఘ్నేశ్వర దర్శనం, అన్నపూర్ణ దర్శనం, కాశీ విశ్వేశ్వర దర్శనం, తదనంతరం విశ్వేశ్వరాలయంలో అర్ధరాత్రి 12 దాకా జాగరణ. ఇవన్నీ ఒక ఎత్తైతే స్వయంగా విశ్వేశ్వరాలయంలో తన పంచెని చింపి ఒత్తి చేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేశాడు. ఆ పుణ్యం వల్ల ఏమైంది వీడికి, వెంటనే వీడు చచ్చిపోగానే పాపాత్ముడు గనక యమకింకరులు వచ్చారు అక్కడికి. అప్పటికి కాశ్యాంతు మరణాన్ముక్తి అనే సామెతని శివుడు ఇంకా చెప్పలేదు, తర్వాత చెప్పాడు ఈ కథ అయ్యాక. అందువల్ల వీడు చావగానే యమకింకరులు అక్కడికి వచ్చారు. యమకింకరులు నల్లని ఆకారాలతో భయంకరమైన కోరలతో, రారా పరమ పాపాత్ముడా, మాతృద్రోహి, పితృద్రోహి, వేదద్రోహి, బ్రహ్మద్రోహి, కృతఘ్నుడా అని కర్రలతో చితక్కొట్టి యమపాశాలు వేసి వీడి ఆత్మనలా బయటికి లాగారు. వీడు కుయ్యో మొర్రో అని ఏడుస్తున్నాడు భయపడిపోయి. ఆ సమయానికల్లా అక్కడికి శివకింకరులు వచ్చేశారు. వచ్చి ఆత్మని గట్టిగా పట్టుకుని పాశాలు కత్తిరించి తాళ్ళు, ఒరే యమపాశాలతో ఈ ఆత్మని తీసుకెళ్ళడానికి వీలు లేదు, వీడు పరమపుణ్యాత్ముడు, వీడు మాతో పాటు కైలాసానికి రావాలి అనగానే వీళ్ళు కంగారు పడి, అయ్యా తమరెవరో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారండి, మీరు ఇక్కడికి రాకూడదండి, వీడు పరమధర్మార్గుడు, నీచుడు, క్షుద్రుడు, వీడిని యమలోకానికి తీసుకువెళ్ళడం కోసం యముని చేత ప్రేరేపింపబడిన కింకరులం మేము అనగానే, ఒరే మీరు చెప్పింది నిజమే, వేదాలు పురాణాలు చదువుకోనటువంటి ఇటువంటి వాడిని, తల్లికి అన్యాయం చేసిన వాడిని, తాగుబోతుని మీరే తీసుకెళ్ళాలి, కానీ శివధర్మం మీకు తెలియదు. శివధర్మం బతి సూక్ష్మము, శివధర్మము లేశమైన చేసిన చాలున్, శివలోకము ప్రాప్తించును, శివ శివ అనుశక్తి మీకు చెప్పెద వినుడీ. శివధర్మం చాలా సూక్ష్మం, అది మీకు చెబుతున్నా వినండి. ఇంతైనా శివాలయంలో పుణ్యం చేస్తే అది కొండంత ఫలితం ఇస్తుంది. అన్నిటికంటే దీపం చాలా గొప్పది. షోడశోపచారాలలో దీపం వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాదేవ కైవల్యం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. శివాలయంలో వీడు శివ సన్నిధానంలో అఖండ దీపం కొండెక్కకుండా తన వస్త్రాన్ని చింపి ఒత్తిగా చేసి వెలిగించి ఆవు నెయ్యి పోసి నూతన దీపారాధన చేశాడు. మీరు అడగచ్చు, వీడు దీపారాధన చేయడం కోసం దీపం వెలిగించలేదు కదా అని. తన కోసం అన్నం చూసుకోవడం కోసం, వెలుతురు కోసం దీపారాధన చేసిన శివాలయంలో దీపారాధన చేసినట్టే. అశనమబ్బకయైన ఉపవాసముండిన అది ఉపవాసమే అగును కాదే. ఆహారం
దొరకకపోవటం వల్ల శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నా అది ఉపవాసంతో సమానమే. ఎప్పుడు తెల్లారుతుందా, ప్రసాదం వస్తుందా అనే కోరికతో నిద్రపోకుండా ఉన్నా అది జాగరణమే. కాలక్షేపానికి భక్తులతో కూర్చుని శివశివ హరహర మహాదేవ అని పలికాడే, ఆ పలకడం కూడా భజనతో సమానమే, స్మరణతో సమానమే. అందుకే వీడు ఈనాటి వరకు చేసిన సకల పాపాలు పరిహారం అయిపోయాయి. వీడిని మేము మాతో కైలాసానికి పట్టుకెడతాం అనగానే పాపం ఇంకేం చేస్తారు యమకింకర్లు, వెంటనే యముడి దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, అసలు మేము ఇలా అయితే డ్యూటీ చేయలేం, మేము వెళ్ళి ఒక పాపాత్ముడిని తెద్దామంటే శివకింకర్లు మమ్మల్ని తరిమేశారు. అసలు నువ్వు రాజువా ఈ లోకానికి, శివుడు రాజా అంటే పిచ్చివాళ్ళరా, శివభక్తి మీకు తెలియదురా, ఈశ్వరుడు కన్నెర్ర చేశాడంటే మనం వెళ్ళిపోతాం. ఒకప్పుడు మార్కండేయుడి మీదకి ఇలాగే వెళ్ళాను, ఈ ఎడంకాలతో తన్ని గంటేశాడు శివుడు అంటే ఏమనుకుంటున్నారు. ఇక మీదట ఎవరైనా తెలిసి కాని తెలియక కాని అంత్యకాలంలో హరి హరనామములలో దేనిని ఉచ్చరించినా వారి జోలికి వెళ్ళొద్దు అని గట్టిగా సుస్పష్టంగా చెప్పేశాడు ఆయన. ఇప్పుడు శివకింకర్లు కైలాసానికి పట్టుకుపోయారు. అక్కడ కొంతకాలం కైలాసంలో ఉన్నాడు. ఈ పుణ్యం వల్ల తర్వాత జన్మలో వాడు కళింగ దేశం, ఇప్పుడు ఒరిస్సా అంటున్నాం కదా, దాన్ని పూర్వం కళింగ దేశం అనేవారు. కళింగ దేశాన్ని అరిందముడు అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ అరిందముడికి కొడుగ్గా పుట్టి దముడు అనే పేరుతో యువరాజు అయ్యాడు. తండ్రి తర్వాత వీడే రాజు అయ్యాడు. వీడి కాలంలో మొత్తం పరిపాలన అంతా మార్చేశాడు ఈయన. ఒరేయ్, నా నగరంలో కార్తీక మాసం నెలవాళ్ళు ప్రతి ఇంటిలో నుంచి కొంతమంది వెళ్ళి దీపాలు వెలిగించాలి. కుదిరితే ఇంటికి 10 వెళ్ళండి, లేదా ఇంటికి ఒక్కళ్ళైనా వెళ్ళి కార్తీక మాసంలో 10 11 తక్కువ కాకుండా దీపాలు వెలిగించాలి. శివరాత్రి వచ్చిందంటే ప్రతి వ్యక్తి శివాలయానికి వెళ్ళవలసిందే. ఒక్క మైలు ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు తప్ప తక్కిన వారంతా శివాలయానికి వెళ్ళి ఒక్కొక్కరు 11 దీపారాధనలు చెయ్యండి. ఎవడైనా నా పరిపాలనా కాలంలో శివరాత్రి నాడు, కార్తీక మాసంలో మాస శివరాత్రులు, ఏకాదశి, సోమవారం ఈ రోజులలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయకపోతే వాళ్ళని దొంగలకి ఉరిశిక్ష వేసి చంపినట్టుగా చంపేస్తానని చాటించాడు. ఎందువల్ల వీడికి పూర్వజన్మ గుర్తుంది. పొరపాటున శివాలయములో దీపారాధన చేస్తేనే నేను కళింగ దేశపు రాజుకి కొడుగ్గా పుట్టాను, ఇప్పుడు వీళ్ళు కూడా భక్తితో చేస్తే వీళ్ళు పైకి వస్తారనే ఉద్దేశంతో అలా చేశాడు ఆయన. దాంతో ఆయన పరిపాలనా కాలంలో ఇక కార్తీక మాసం నెల్లాళ్ళు కిట్టకిట్టలాడిపోయేవి ఆలయాలు. ఇప్పుడా ఏదో కాలక్షేపానికి పుట్టినరోజు నాడో, ఆదివారం నాడో, శనివారం నాడో తప్ప కార్తీక మాసం నెల్లాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఏదో మల్కాజ్గిరిలో ఉన్న మీలాంటి జ్ఞాన భక్తులు తప్ప. కానీ ఆ రోజుల్లో రాజుగారి దండం భయానికి అందరూ వెళ్ళిపోయి దీపాలు వెలిగించారు. శివరాత్రి వచ్చిందంటే ఇక చెప్పేక్కర్లా. ఇప్పుడు ఇంతమంది చేత దీపారాధన చేయించిన పుణ్యం వల్ల ఈ రాజుగారు శరీరం విడిచిపెట్టి ఈసారి మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు కైలాసానికి వెళ్ళగానే ఈశ్వరుడు ఆయన్ని పిలిచి, నాయనా ఇలారా, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఈ భూమండలంలో భగవంతునికి చేసే పూజలకి షోడశోపచారములు అని పేరు. అందులో దీపారాధన అంటే మా అందరికీ చాలా ఇష్టం. నేను, గణపతి, కుమారస్వామి, అమ్మవారు, విష్ణువు అందరము కలిపి దీపారాధన వల్ల వచ్చే జ్ఞానం, దీపారాధన వల్ల వచ్చే పదవి, దీపారాధన వల్ల వచ్చే మోక్షం ఇంకా దేని వల్ల రాదని ఎన్నోసార్లు చెప్పాం. నీకు ఆ అభ్యాసం అబ్బింది. భూలోకంలో లెక్కలేనంత మంది ప్రజల చేత దీపారాధన చేయించావు, నువ్వు చేశావు. ఈ పుణ్యం వల్ల వచ్చే జన్మలో నాకు అత్యంత ఆత్మీయుడివైనటువంటి శిష్యుడివి, భక్తుడివి అవుతావన్నాడు. కానీ కాశీ వచ్చి అక్కడ తపస్సు చేస్తేనే నీకు ఆ కోరిక సిద్ధిస్తుంది, అక్కడ మళ్ళీ దీపారాధన చెయ్యన్నాడు. తథాస్తు అనగానే తర్వాత జన్మలో ఒక తమాషా జరిగింది. పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని కొడుకున్నాడు. ఆ విశ్రవసుడికి ఇలబిల అని ఒక భార్య ఉంది. ఈ ఇలబిలకి విశ్రవసుడికి ఈ చచ్చిపోయిన దముడు గర్భంలో ప్రవేశించి కొడుగ్గా పుట్టాడు. మొదట్లో గుణనిధి, రెండో జన్మలో కళింగరాజు దముడు, ఇప్పుడు మూడో జన్మలో విశ్రవ పుత్రుడయ్యాడు. అందుకే విశ్రవసుడు కొడుకు గనక వైశ్రవణుడు అన్నారు. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని రోజు మంత్రం చదువుతున్నది ఆ వైశ్రవణుడు ఈయనన్నమాట. చూశారు ఆశ్చర్యం? తెలుసో తెలియకో కాశీలో దీపారాధన చేశాడు. మహాభక్తితో సోమవారాలనే
పర్వదినాలు, ఏకాదశులు, శివరాత్రులు, కార్తీక మాసం శివాలయాలలో దీపారాధన చేశాడు. ఈ పుణ్యంతో ఏకంగా విశ్రవసుని పుత్రుడై వైశ్రవణుడనే పేరుతో వచ్చాడు. మొదట్లో ఇంకా కుబేరుడనే పేరు రాలేదు. ఇప్పుడు విశ్రవపుత్రుడయ్యాక ఒకనాడు కాశీ వెళ్ళాడు. ఆయన భక్తితో శివలింగాన్ని పూజించాడు. ఇప్పుడు అన్నపూర్ణ ఆలయానికి వెళ్ళండి ఎప్పుడైనా మీరు కాశీలో. అక్కడ ఎడమ వైపున కుబేరేశ్వర లింగం అని ఉంటుంది. అది కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం. ఆయన రోజు విశ్వేశ్వరుడి దగ్గర కూర్చోవడానికి ఇబ్బంది అయ్యి కుదరక భక్తులు వచ్చిపోతూ ఉంటారు కదా, అందుకని తన పేరు మీదుగా శివుడి యొక్క ఒక లింగాన్ని ప్రతిష్ఠించి కుబేరేశ్వర లింగం అని పేరు పెట్టి దానిని 9 రోజుల పాటు బిల్వపత్రాలతో పూజించి రోజు అక్కడ 108 దీపాలు వెలిగించేవాడు. దాంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. పంచాక్షరీ మంత్రాన్ని ఇచ్చాడు. కఠోర తపస్సు చేయమన్నాడు. మహాతపస్సు చేసేళ్ళండి వాడు అక్కడ కాశీలో. అప్పుడు పార్వతీ సమేతంగా శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఇప్పుడే వీడికి ఒక లక్షణం వచ్చింది. ఏమిటిది? శివుడు ప్రత్యక్షమయ్యాడు, శివుడికేసి చూశాడు. ఎంతలో శివుడి పక్కన ఎడం పక్కన వాళ్ళ ఆవిడ నిలబడింది, పార్వతీదేవి. వీడు ఎగాదిగా చూసి, ఎన్నాళ్ళు తపస్సు చేశాను నేను, 3 జన్మలు ఎత్తాను శివుడి దగ్గరికి రావడానికి, ఈవిడెవరో ఏం తపస్సు చేసిందో ఏకంగా శివుడికి భార్య అయిపోయింది, ఈవిడికి ఎంత పోస్ట్ ఎలా వచ్చింది, అసలు నాకు ఈవిడ పోస్టులో పోటీ అయిపోయింది, ఈవిడిని పక్కకి తప్పించి నేనే ఆయనకి భార్య అయితే ఎంత బాగుండు అనుకున్నట్ట. వీడేవాడు గొప్ప భక్తుడు. వీడు అమ్మవారికి అసలు పెట్టాడు. చాలా మంచివాళ్ళు కొంతమంది అలా ఉంటారన్నమాట. ఎన్నాళ్ళు తపస్సు చేసిందో ఈవిడ, శివుడి శరీరంలో సగభాగంలో నిలబడింది, ఆవిడికి భార్య అయ్యింది, నాకు ఆ భాగ్యం దక్కలేదు, బహుశా ఇంకా తపస్సు చేస్తే నేను చచ్చిపోయి ఆడపిల్లగా పుట్టి శివుడికి భార్య అయ్యి ఉంటే ఎప్పుడు శివుడి పక్కన టింగురంగాన అన్ని దేశాలు తిరగచ్చు కదా అనుకుంది. అంతేగాని శివుడికి భార్య అయితే వచ్చే కష్టాలు ఎన్నో ఆవిడికి తెలుసు, ఈవిడికేం తెలుసు, ఈయనకేం తెలుసు. పాపం అందరికీ తెలియక ఏదో శివుడి పక్కనుంది ఆవిడ సుఖపడుతుంది అనుకుంటారు. ఎప్పుడు శత్రువులు సంహరించాల్సి వచ్చినా ఆవిడే సంహరించాలండి. శివుడు ఒకప్పుడు ఒక రాక్షసుడి చంపాడు, కాలుతో తొక్కి చంపొచ్చాడు. రాగానే ఈ జనాలందరూ జై హరహర మహాదేవ, నువ్వేమో రాక్షసుడిని చంపావని పొగిడారు. అందరూ పొగిడాక ఆఖరిని ఈయన ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే భార్యామణి పార్వతీదేవి అడిగింది, ఏమిటండి జనమంతా మిమ్మల్ని పొగుడుతున్నారు అంది. అదేమిటి పార్వతి, ఎందుకు పొగుడుతున్నారో నీకు తెలియదా? పరమ దుర్మార్గుడు అంధకుడనే రాక్షసుడిని చంపానన్నట్టు. ఆయన అంధకుడిని చంపారా, అందుకు పొగుడుతున్నారా? ఎలా చంపారండి అంది. ఎలా చంపడం ఏమిటి, వాడిని చంపడానికి ఆయుధం కూడా కావాలా? దౌర్భాగ్యండి, కాలుతో ఒక్క తొక్కి చంపేశాను అన్నాడు ఈయన. అలాగా స్వామి, ఏ కాలుతో తొక్కి చంపారండి అంది ఆవిడ. మళ్ళీ వాడిని తొక్కడానికి కుడికాలు కూడా కావాలా? దౌర్భాగ్యండి, లెఫ్టిస్ట్ నేను ఎడం కాలుతో తొక్కి చంపేశాను అన్నాడు. అలాగా అండి, ఎడమ కాలు ఎవరిదండి అంది ఆవిడ. ఇంకా శివుడు ఏం మాట్లాడతాడు, అలా అవాక్ అయిపోయాడు. ఎందుకని ఎడమకాలు ఎవరిదో మీకు నేను చెప్పాలా? శివుడు అర్ధనారీశ్వరుడు, సగభాగం పార్వతి, సగభాగం ఆయన. ఎడమ వైపు ఉండేది పార్వతి, కాబట్టి ఎడమకాలంటే ఎవరిది? పార్వతిది. ఎడమకాలతో తొక్కారా, ఆ కాలు ఎవరిదండి అని అంటే ఆయన పాపం కాసేపు ఆగి, పార్వతి గొప్పగా పట్టేసావు, ఎడమకాలు నీది అన్నాడు. ఎడమకాలు నాది, కష్టపడి తొక్కి వాడిని చంపింది నేను, ఈ జనమంతా మీకు మంగళహారతి పడతారేమిటండి, నాకు పట్టగా అంది ఆవిడ. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? పుణ్యైర్యసో లభ్యతే, పుణ్యం వల్ల కీర్తి నాకు వచ్చింది. ఎక్కడైనా ఇంట్లో భార్యలు కష్టపడి వంట చేసి అన్నీ పెడితే మొగుడిని అందరూ పొగుడతారు. వెంకటనారాయణ గారు ఇంట్లో ఎంత ఆతిథ్యం బాగుందో, ఆయనేం పెట్టేట కూతురు శుభ్రంగా, ఆయన వెన్నం ఆదుపడి తిన్నాడు, పెట్టిందంతా బేబీ సరోజు గారు. ఆవిడ మానేసి ఈయన్ని పొగుడుతాం. ఈ లోకంలో ఎక్కడైనా చూడండి, పాపం ఆడవాళ్ళు కష్టపడి చేస్తే పొగడతేమో మగాడికి ఆ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేట ఆయన ఎంత మంచివాడు అంటాం అనమాట. అందుకని పుణ్యైహి యశో లభ్యతే. శంకరాచార్యుల వారి గొప్ప శ్లోకం అండి ఇది. ఎంత పుణ్యం, ఆ పుణ్యం అంతా నా కీర్తి రావడానికి నా పుణ్యమే. అనగా నేను ఎప్పుడో పూర్వజన్మలో పుణ్యం చేసుకుని నిన్ను భార్యగా పొందా, నీ వంటి ఒక పుణ్యాత్మురాలు భార్య అవ్వడం వల్ల కీర్తి నాకు వచ్చింది, అది కూడా నా అదృష్టమే అన్నాడు ఆయన. ఇంతకీ నిజంగా అంతటి పార్వతీదేవికి భార్య అయిందంటే ఈయన మాత్రం అంత గొప్పవాడు, అందులో తక్కువ అని కాదు అక్కడ అర్థం. తాత్కాలికంగా అలా ఒక చమత్కారం చేశారు. మొత్తం మీద ఏమైనా అమ్మవారు పక్కనుంటోంది, ఆవిడకున్న స్థానం నాకు లేదనుకుంటున్నాడు. కానీ ఈ లోకములో సృష్టి స్థితి లయములనే కార్యాలు చేయాలన్నా లేదా పంచకృత్యాలు చేయాలన్నా అన్నీ అమ్మ దగ్గర నుంచి అడవలసిందే శక్తి ఆవిడ. అది తెలియదు వీడికి. అందుకని ఈర్ష్యతో ఇలా కన్ను ఎగరేసి
అన్నట్టు ఎడమ కన్ను గుడ్డి ఎగిరిందిట పైకి. ఎగిరి, ఆహా పార్వతి, నువ్వు ఆయనకి భార్య అయ్యావా? నేను బాగా తపస్సు చేసి నేను కూడా ఆడపిల్లగా పుట్టుంటే ఆయన భార్య అయితే ఎంత బాగుండు, ఆయనతో పక్కన కూర్చుంది, చక్క సన్మానం పొందును అనుకున్నాడు ఈయన. అనుకోగానే ఈ కన్ను టప్పని పగిలిపోయింది. పార్వతీదేవి మీద ఈర్ష్యతో ఆ స్థానం నాకు కావాలనుకుంటే ఏమవుతుంది మరి? ఎడమ కన్ను గుడ్డెగసినట్టులయ్యే. ఆ ఎడమ కన్ను ఒక గుడ్డు బయటకు వచ్చి పడిపోయినట్టుగా, కోడిగుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తాయి చూడండి, అప్పుడు గుడ్డు అలా టక్కున పగులుతుంది, అలా పగిలిపోయింది. దాంతో పార్వతి కోపం వచ్చింది. నేను ఇంక మీతో పాటు ఎక్కడా భక్తులకు వచ్చి దర్శనం ఇవ్వనండి అంది. అదేమిటన్నాడు ఆయన. ఏం చెప్పమంటారు, ఈ భక్తులంతా పిచ్చి భక్తులంతా తయారవుతున్నారు. వాడెవడో వస్తాడు, మీ బిల్డింగ్ ఇచ్చేయమంటాడు, మీరు ఇచ్చేస్తారు. ఒకడొచ్చి గొట్టలు ఇచ్చేయమంటాడు, ఒకడేమో పెంట గుట్టలు కప్పుతాడు, ఒకడేమో నీళ్లు పోస్తాడు, ఒకడేమో మరీ భయంకరంగా మేకపాలతో పందిపాలతో కూడా అభిషేకం చేస్తాడు, ఒకడేమో కుళ్ళిపోయిన మాంసం నైవేద్యం పెడతాడు. ఇవన్నీ తట్టుకుంటున్నానంటే ఏ రావణాసురు లాంటి వాడో వచ్చి నన్నే భారీగా ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు మీరు. ఇప్పుడు వీడేమో అసూయతో ఈర్ష్యతో ఏకంగా నా పోటీకే, నా స్థానానికే పోటీ వస్తున్నాడు వీడు. ఇలాంటి భక్తులతో నేను పడలేనండి అంటే శివుడు చిరునవ్వునవి, పార్వతి నీకు తెలియందేముంది, వీళ్ళంతా మన పిల్లలు మన స్థానం కావాలని పోటీ పడితే ఇవ్వకుండా ఉంటామా? తండ్రి ఒక ఇల్లు కట్టాడు, ఎవడి కోసం కట్టాడు? కొడుకు కోసం. నా ఇల్లు అంటాడా వీడు? ఒరే అబ్బాయి, నా తర్వాత వారసుడు నువ్వేరా అని ఇచ్చేస్తాడు. కాదు నాన్న, నువ్వు ఇప్పుడే ఇచ్చేయంటే కూడా ఇచ్చేయాలి తండ్రి అంటే. మనం అలాంటి తల్లిదండ్రులం. భూలోకంలో అంటే చచ్చినా ఇవ్వని, నేను చచ్చాక వీలునామా రాస్తామంటారు తప్ప, మనం అసాధారణమైన ఆది దంపతులం. ఈ జనమంతా మన పిల్లలు కాబట్టి మారు మాట్లాడకుండా వాడిని ఆశీర్వదించు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ చిరునవ్వునవి, ఒరే అబ్బాయి, భారీగా ఉండాలని ఎప్పుడు కోరుకోకు, భక్తుడిగా ఉండాలి అని కోరుకో, అప్పుడు నీకు శుభం కలుగుతుందిరా అని నెత్తి మీద ఇలా కొట్టింది. కొట్టగానే వాడికి జ్ఞానం వచ్చింది. ఎంత పొరపాటు చేశాను, అమ్మవారి స్థానం కావాలని కోరానా? అయ్యవారికి అమ్మవారికి పుత్రుడనై వారిని సేవించి వారి కృపాపాత్రుణ్ణి కావాలి తప్ప అని అమ్మ స్పర్శ వల్ల వాడి అజ్ఞానంతో పోయి జ్ఞానం కలిగింది. క్షమించమని ఇద్దరికీ నమస్కారం చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని, ఒరే అబ్బాయి, నీకు నిజంగా చాలా గొప్ప స్థానం ఇద్దాం అనుకున్నాను, చిన్ని పొరపాటు చేసావు, ఈర్ష్యతో నన్ను చూచావు, అమ్మని చూచావు, అందువల్ల భూలోకానికి వెళ్ళి లంకా నగరంలో అందమైన నగరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని, ఇంత పూర్వం అక్కడ లంకా నగరంలో భవనాలు ఉన్నాయి. మాల్యవంతుడని ఒక రాక్షసుడు కట్టాడు దాన్ని, అవి ఇప్పుడు శిథిలం అయ్యాయి. ఆ శిథిలముగా ఉన్న భవనములను పునర్నిర్మాణం చేసుకుని సంపదలతో అక్కడ సుఖంగా ఉండు, ఆ తర్వాత నీకు ఇంకొక స్థానం ఇస్తానన్నాడు. అదేమిటో తర్వాత చూద్దాం. వెంటనే వీడు వాళ్ళ ఆజ్ఞ తీసుకుని విశ్వకర్మని వెంట పెట్టుకుని తన యక్షభటుల్ని వెంట పెట్టుకుని లంకాద్వీపానికి వచ్చాడు. ఒకప్పుడు రాక్షసులు మాల్యవంతుడనే వాడి నాయకత్వంలో అక్కడ అద్భుతమైన నగరం నిర్మాణం చేశారు. ఆ నగరం క్రమంగా శిథిలమైపోయింది. విష్ణువు మాల్యవంతుడిని వాడు అనుయాయుల్ని చితక్కొట్టాడు. మాల్యవంతుడు పారిపోయాడు. దాంతో లంకా నగరం అంతా కేవలం పాడైపోయిన పాతాలయాలు ఉంటాయి, జీర్ణాలయాలు, అలా అయిపోయిందనమాట. ఇప్పుడు కుబేరుడు అక్కడికి వెళ్ళి అఖండ ఈశ్వర శక్తి వల్ల అద్భుతంగా లంకా నగరాన్ని నిర్మించాడు. అఖండ సంపదలతో నిర్మించుకున్నాడు. ఆ కాలంలోట కుబేరుడి లంకా నగరంలో ఏ ఇంట్లో చూసినా బస్తాలకి బస్తాలు బంగారం, నవరత్నాలు, మంచి దీపాలు, భోజన సామగ్రి, విశాలమైన భవనాలు. అసలు ఇంతెందుకండి, ఇంట్లో భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవడానికి కావలసినటువంటి ఫంక్షన్ హాల్ ఉంది, మీటింగ్ హాలు, అది ఈ శంకర్బాగు తోట, కనకరాజు గారి తోట అంత ఉండేది ఏకంగా ఇంట్లో. ఇంకా శౌచాలయం, అది దాని పేరే శౌచాలయం అని పేరు పెట్టారు. స్నానం చేయడానికి, మలమూత్ర విసర్జనాదులకి అది ఎంత ఉండేదో తెలుసా? అందులో పెడితే భగవద్గీత పారాయణ చేసుకునేంత సుఖంగా విశాలంగా ఉండేదిట, శుభ్రంగా రకరకాల సౌకర్యాలతో చాలా అందంగా కట్టుకున్నాడు. కొంతకాలం అందులో ఉన్నాడు. ఈలోపు ఏం జరిగింది, ఈ విశ్రవసుడు ఒకనాడు పాతాళానికి బయలుదేరాడు. పాతాళంలో కొంతమంది రాక్షసులు యజ్ఞం చేస్తున్నాం, మా చేత యజ్ఞం చేయించమన్నారట. ఈయన బాగా యజ్ఞం చేయిస్తాడులేండి, అందుకని బయలుదేరాడు. తీరా యజ్ఞం చేయించడానికి వెడుతున్న ఈయనకి ఒక పరమసుందరీమణి కనపడింది. ఇంట్లో ఇలబిల అనే ఒక భార్య ఉండనే ఉంది. అయినా ఈయనకి పాతాళానికి వెడితే అక్కడ నల్లగా గౌడుగేది చర్మం వంటి చర్మంతో, పెద్ద బాణ కడుపుతో, ఎంతంత మిడిగొడ్లతో, ఎత్తు పళ్ళతో, నెత్తి మీద ఏతాకులు జుట్టు కింద పెడితే అలా ఉంటుందో అలా ఉందన్నమాట. అలాంటి జుట్టుతో ఒక వికృతాకారిణి కనపడింది. దాన్ని చూడగానే ఈయనకి ప్రేమ కలిగేసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే.
ఆవిడ చూడటంతో ఒక్కసారిగా సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకరా లేదు కదా అని వెంటబడ్డాడు. ఆవిడ కూడా వెంటబడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వెంటనే అక్కడ రాక్షస సంప్రదాయంలో పెళ్లి జరిగిపోయింది. ఇది కర్మయోగం అంట అన్నమాట. ఎన్ని సంబంధాలు చూసినా చేసుకుని వాడు ఇలాంటి వాటి ముట్లో పడతాడు ఒక్కొక్కప్పుడు. ఇప్పుడు ఈ ఇద్దరికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ అనే కూతురు పుట్టారు. ఇప్పుడు ఈ రావణాసురుడు తర్వాత పైకి వచ్చిన తర్వాత వరాలు పొందాక చితక్ కొట్టేసి కుబేరుని లంకానగరం ఆక్రమించుకున్నాడు. అప్పుడు వీడు మళ్ళీ ఏడుస్తూ కైలాసానికి వెళ్ళి కుయ్యో మొర్రో శివ రక్షించన్నాడు. అప్పుడు అమ్మవారు బయటకు వచ్చి, ఇప్పుడు అర్థమైందని ఆయన శివుడు చెప్పినది, నీకు ఎప్పుడో మోక్షం ఇచ్చేవాడు ఆయన, నువ్వు నా మీద అసూయపడ్డావు, నా బదులు నువ్వే ఏకంగా శివుడికి భార్య అవ్వాలనుకున్నావు. ఆ చిన్న దోషం వల్ల బాగా వీపు సాపయింది కదా, ఇంకెప్పుడు ఇతరుల యొక్క అభివృద్ధికి ఈర్ష్య పొందరాదు సుమా, అందులో భగవంతుడి స్థానానికి ఎప్పుడూ పోటీ పడకూడదు సుమా. పరుల సంపదలకు అసహ్యపడు నరుడు తెగులు లేని వేదన పొందునదిప అంటాడు ఆయన. తెగులు లేకుండానే వేదన కలుగుతుంది అనగానే, అమ్మా ఏదో పొరపాటు చేశాను, దీపారాధన చాలా గొప్ప పుణ్యం అన్నావు, ఎప్పుడు లంకలో మీ ఇద్దరిని పూజిస్తూనే ఉన్నాను, శివలింగం పక్కన పార్వతీ పరమేశ్వరుల పటము పెట్టుకుని నిత్య దీపారాధన చేస్తున్న నాకు ఇంకా ఈ పరిశోధన ఏమిటి తల్లి, ఈ పరీక్ష ఏమిటంటే, అప్పుడు శివుడు దిగొచ్చి, నాయనా నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం రావణాసురుడి చేతులు అనుభవించావు, ఇక ఇక్కడి నుంచి నువ్వు నాకు భక్తుడివి కాదు శాశ్వత మిత్రుడివి అని వెంటనే విశ్వకర్మని పిలిచి ఉత్తర దిక్కులో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేయమన్నాడు. దానికి అలకాపురం అని పేరెట్టాడు. అది అలకాపురం అంటే ఇక్కడది కాదు, అలకాపురం అంటే ఆ అలకాపురంలో ఈయన్ని ప్రవేశపెట్టాడు. ఆ రోజు నుంచి ఏమన్నాడు, ప్రతిరోజు ఉదయం పూట నేను కైలాస నగర ద్వారం తీసుకుని ఉత్తరం వైపుకొచ్చి నీకు దర్శనమిస్తాను, మిగతా వాళ్ళంతా కేవలం నా భక్తులు, దిక్పాలకులు, అధిపతులే, నువ్వు మాత్రం మిత్రుడివి కూడా. నాకు మిత్రుడి ఎలా అయ్యావో తెలుసా, నా మిత్రత్వానికి పాత్రమవడానికి గల కారణం శివాలయంలో దీపారాధన చెయ్యడమే. షోడశోపచారాలలో అంతకంటే గొప్ప ఉపచారం మరొకటి లేదు. భక్తి శ్రద్ధలతో 3 ఒత్తులు వేసి దీపారాధన చేసిన ప్రతి జీవి శరీరం విడిచిపెట్టాక శాశ్వత కైలాసం పొంది తీరుతాడు అని చెప్పాడు ఆయన. అందుకని దీపారాధనం కుర్యాత్ అన్నారన్నమాట. ఇది కాశీఖండంలో స్కాంద పురాణంలో చెప్పారు. మీకు ప్రారంభంలోనే చెప్పాను కనుక దీపారాధన చేసినప్పుడు తెలియకపోతే ఏమో కానీ 3 ఒత్తులు వెయ్యండి, లేదా 3 ఒత్తులు కలిపి 1 ఒత్తు చెయ్యండి, అందులో బాగా నెయ్యి పొయ్యండి, వెలిగించండి. ప్రమిద దగ్గర ఏం చెప్పాను, కింద 3 పుష్పాలు పెట్టాలి త్రిమూర్తులకి ప్రీతిపాత్రం కోసం. అంచేత 3 పువ్వులకి తక్కువ కాకుండా పెడితే అది సరి అయిన దీపారాధన అవుతుంది. దానివల్ల సకల దోషాలు తొలగిపోతాయి. ఇక నైవేద్య ప్రభావం గురించి మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం. ఆ తర్వాతది నీరాజనం, నీరాజనాత్ దృష్టి దోష నివారణం అని. దృష్టి దోషం అని ఒకటి ఉంటుంది ఈ సృష్టిలో. ఎవడైనా మన ఇంటికి వచ్చి సోఫా బాగుందో, వీడి చేతికి ఉంగరాలు బాగున్నాయి, వీడి ఇంట్లో డబ్బులు బాగా ఉందని 10 సార్లు అన్నాడా, ఇక ఇంట్లో వాడికి లేనిపోని ఇబ్బంది. కొంతమందికి దృష్టి దోషం. అదే మాబోటి వాడు ఎవడైనా పౌరాణికుడు వచ్చి అమ్మా మీ ఇల్లు బాగుందంటే ఆశీర్వచనం. ఎందుకనంటే ఉత్తరోత్తరాభివృద్ధిని మాత్రమే పండితులు కోరతారు. జ్ఞానులు ఇంటికి వచ్చి దేన్నైనా ప్రశంసిస్తే దానివల్ల అభివృద్ధిట. అలా కాకుండా కొంతమంది కళ్ళకి దృష్టి దోషం అని ఉంటుంది. మీకు ఆ జాతకాల గురించి చెబితే ప్రమాదం. కొన్ని జాతకాలు అత్యంత ప్రమాదకరమైన జాతకాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాల వాడు ఇంట్లోకి అడుగుపెట్టి అలా చూశాడో వాడి పని అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఎందుకు చెప్పట్లేదంటే అవి బయటికి బహిర్గతం చేస్తే వచ్చే ప్రమాదం అంతా ఎంత కాదు. ఇక రేపటి నుంచి ఇంట్లోకి 3 పిల్లలు కూడా రారు. అందుకనే శాస్త్ర ప్రకారంగా కొన్నింటిని ఎప్పుడూ బయట పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆయా లగ్నాలు అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఫలానా వాడు వస్తే ప్రమాదం అని చెబుతారు. మీరు చూడండి, ఎక్కడైనా కొంతమంది నరుడు చూపికి నల్లరాళ్ళు పగులుతాయంటారు. మనం బాగా పచ్చగా ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి ఎగాదిగాలో చూశాడా ఇంక అయిపోయినట్టే. మర్నాటి నుంచి ఉద్యోగం పోయినట్టే, ఇంట్లో ఉన్న సామానంతా వెళ్ళిపోతుంది. ఎందుకు వీడి దరిద్రుడు అవుతాడో తెలియదు. ఇప్పుడు ఈ దృష్టి దోషం ఎలా పోతుంది, దానికి ఆనందకర్పూర నీరాజనం అని చెప్పారు. చాలా కాలం క్రితం వెంకటేశ్వర స్వామిని వకుళమాలికి ఒక ప్రశ్న వేసింది. నాయనా, మనుషులకి ఇళ్ళకి దృష్టి దోషం ఉంటుందంటారు,
సంస్కృతంలో దృష్టి, తెలుగులో దిష్టి అనమాట. దిష్టి తగిలిందంటే ఇదే, అంటే దృష్టి దోషము తగిలింది అని. మనుష్యులకు తగులుతాయి, వాళ్ళ సంపదలు పోవచ్చు, లేదా భార్యాభర్తల కాపురాలు కూలిపోవచ్చు, ఏవో గండాలు రావచ్చు. కానీ దేవాలయాలలో విగ్రహాలకు కూడా ఎందుకు ఇస్తారు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా ఇక్కడ విగ్రహంలో మేము ఉన్నంతకాలం మేము కూడా భూలోక మానవుల్లాగే ఉంటాము, మానవులకి వర్తించేవన్నీ మాకు వర్తిస్తాయి, అందుకే అభిషేకం చేశాక మెత్తగా తొడవాలి, అందుకే మీకు ఇచ్చినట్టే మాకు నీరాజనం ఇవ్వాలి. ఈ నీరాజనం మీరు ఇవ్వకపోతే నరుల దృష్టి దోషం మా విగ్రహాలకు తగిలితే మేము ఇతరులకు వరాలు ఇచ్చే శక్తి కోల్పోతామన్నాడండి ఆయన. వరం ఇద్దామన్నా అవతల వాడి ప్రభావంలో వీడు ఇవ్వలేడనమాట. ఒక విగ్రహంలో ఉన్న శక్తిని కూడా ఈ దృష్టి దోషంతో పడగొట్టచ్చు అని చెప్పాడు ఆయన. అందుకని ప్రతి వ్యక్తి ఆలయంలోకి వెళ్ళాక తప్పక దానిని నీరాజనం ఇవ్వాలి. అందుకే ఇప్పుడు మీకు అర్థమైందా, కళ్ళకు అద్దుకొద్దురా అని అందుకు చెప్పారు. అది పరమాత్మకి దృష్టి దోషం తీయడానికి ఇచ్చేది నీరాజనం అంటే. అందుకే ఏమంటారు ఆఖరణ, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇవి కొంచెం జాగ్రత్తగా వినండి చెప్పేటప్పుడు. నీరాజనం అయ్యాక నీళ్లు పొయ్యి ఆచమనం ఎక్కడ పొయ్యాలి అంటే హారతిచ్చే పాత్ర మీద కాదు, దేవుడి మీద పొయ్యాలి. ఆయనకి దోషం తొలగించడం కోసం బాగా వేడెక్కుంటట్టు ఆయన ప్రజల యొక్క దృష్టి వల్ల విగ్రహానికి కొన్ని మార్పులు వస్తాయి. ఆ దోషం పోవడానికి ఈ మంగళహారతి ఇచ్చాం. ఇచ్చాక పాత్ర చుట్టూ నీళ్లు తిప్పి దానిని శివుడి మీద పొయ్యాలి, లేదా వెంకటేశ్వరుడు అయితే వెంకటేశ్వరుడి మీద పొయ్యాలి. కానీ అందరూ ఏం చేస్తున్నారు, పాత్ర మీద పోస్తున్నారు. ఈ పాత్ర మీద ఎందుకు పోసారో చెప్పమంటారో, ఒకప్పుడు ఎవడో వెండి పాత్రతో హారతిస్తుంటే వెండి పాత్ర కాలింది. ఆ కాలడంలో నీళ్ళు ఏం చేశారు, అక్కడ పోయి ఇక్కడ పోసాడు, చెయ్యి కాలుతోందని. వాడెవడో చేశాడని మనం చేస్తున్నాం తప్ప గతానుగతికో లోక ఇవన్నీ వాడి దోషాలంటే మనం చేసేవి. ఎప్పుడు నీరాజనానంతరం శుద్ధాచమనము అంటే దేవుడి మీద పొయ్యాలి. ఆ తర్వాత ఏం చేయాలి, నమస్కుర్యాత్, అంతే, దండమే పెట్టాలి, దానికి నమస్కారమే చేయాలి. ఆ దృష్టితో దోషానికి కళ్ళకి మాత్రం అద్దుకోకూడదు. ఇక మీద ఎప్పుడూ కూడా భగవంతుని ఆలయానికి వెళ్ళాక కర్పూరముతో ఇచ్చేటటువంటి హారతి పూర్తయ్యాక రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఇక తర్వాత దీపముతో కూడా ఇచ్చే హారతి ఒకటి ఉన్నది. ఒత్తి పెట్టి ఒత్తితో దీపారాధన ఎలా చేస్తామో అలాగే దాంతో హారతి ఇస్తారనమాట. కొన్ని ఆలయాలలో మంగళహారతి అంటే కర్పూరం వెలిగించరు, దాని బదులు ఒత్తిని చూపిస్తారు. దానినైతే కళ్ళకద్దుకోమన్నారు. ఎందుకంటే అది దీపారాధన. దీపారాధన ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో కన్నులకు అద్దుకుంటే జ్ఞానజ్యోతి బాగా పెరుగుతుంది, పరమాత్మకి సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి. అందువల్ల ఒత్తితో ఇచ్చినప్పుడేమో కళ్ళకద్దుకోండి, కర్పూరముతో ఇచ్చినప్పుడేమో కేవలం నమస్కారమే చెయ్యాలి. నీళ్లు భగవంతుని మీదే పొయ్యాలి. ఆ పోసేటప్పుడు కూడా అయితే ఉద్ధరణి లేక పుష్పంతో ఇస్తే ఎక్కువ మంచిది. పుష్పముతో నీరు తీసుకుని ఈ హారతి కర్పూరపు పాత్ర చుట్టూ తిప్పి అప్పుడు ఆ నీళ్లతో పాటు పుష్పాన్ని భగవంతుని పాదాల దగ్గర సమర్పిస్తే అది అశ్వమేధయాగ ఫలితముతో సమానం అని చెప్పారు బృహస్పతులు వారు. అందువల్ల ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఏం చేస్తారు తెలుసా, ఓ చామంతి పువ్వో ఇంకో పువ్వో పెట్టి దానితో నీళ్లు తీసి పాత్ర చుట్టూ తిప్పి పువ్వుతో సహితంగా అక్కడ పెట్టేస్తారు. నీళ్లు పడతాయి, పువ్వు పడుతుంది. నీరాజనానంతరం ఇచ్చే ఆ పుష్పం చాలా పవిత్రమట, దాని శక్తి అశ్వమేధయాగ ఫలితంతో సమానము అన్నారు. ఇక తర్వాత ఏం చేయాలి, వెంటనే మంత్రపుష్పం. మంత్రపుష్పం అంటే మంత్రముతో కూడిన పువ్వు ఇమ్ము అని. కేవలం చేతిలో పువ్వు పెట్టి అక్కడ పారేసినా అది మంత్రపుష్పం కాదు. ఉత్తినే మంత్రం చదివి పుష్పం లేకుండా ఉన్నా మంత్రపుష్పం కాదు. ధాతా పురస్తాద్యముదా జహారా అని మొదలుపెట్టి ఒక పువ్వు చేత్తో పట్టుకుని ఆఖరణ అయిపోయాక దానిని భగవంతుని పాదాల దగ్గర పెట్టాలి. ఇక్కడ కూడా ఒక నియమం చెప్పాడు, ప్రథమత హస్తౌ ప్రక్షాళ్య. మంత్రపుష్పం ఇచ్చే ముందు చేతులు కడుక్కోవాలి. కడుక్కోకుండా పువ్వులు చేత్తో పట్టుకుని మంత్రపూర్వకముగా ఇచ్చే మంత్రపుష్పం నపుంసకుణ్ణి చేస్తుందిట. అందుకని తప్పక దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకు శుద్ధి చేసుకోవాలి, ఇప్పుడు ఉదాహరణకి మీరే ఉన్నారు, పురాణం వింటున్నారు, వింటున్నంతసేపు అంటున్న వాళ్ళు లేరు,
ఇలా అంటున్న వాళ్ళు, ఇలా నోట్లో వెళ్ళెట్టుకుంటున్న వాళ్ళు, గోక్కుంటున్న వాళ్ళు, ఎన్ని పనులు, దోమలు కొట్టి చంపేవాళ్ళు, వీటన్నిటి వల్ల చేతులు అపవిత్రం అవుతాయి. అందుకని తప్పక కాసిన నీళ్లు పోసుకుని ముందు దీన్ని శుద్ధి చేసుకోవాలి, అప్పుడు పువ్వులు చేతిలోకి తీసుకోవాలి. ఆపద్ధర్మం అని ఒకటి ఉంటుంది. ఇంకక్కడ పొరపాటు కూడా నీటి చుక్క లేదనుకోండి, అప్పుడేం చెప్పాడంటే కట్టుకున్న వస్త్రానికి ముమ్మారు ఇలా చెయ్యి తుడుచుకుంటే అది కూడా హస్త ప్రక్షాళనతో సమానం. ఇది శుక్రాచార్యులు వారు చెప్పారు. శుక్రాచార్యులు వారు ఒకప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, చేతులు కడుక్కోకుండా పువ్వులు తీసుకుని మంత్రపుష్పానికి సంబంధించిన మంత్రం చదివి ఆ పువ్వులు భగవంతుడికి ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఒక్కొక్క చోట భక్తులకి దురదృష్టవశాత్తు నీటి చుక్క దొరకదనుకుందాం, ఇంతమంది జనానికి నీళ్ళు ఇవ్వాలంటే కుదరకపోవచ్చు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈశ్వరుడు చెప్పాడు, వస్త్రము కూడా జలంతో సమానము. అందువల్ల వస్త్రంతో క్షాళనాత్ శుద్ధం. వస్త్రము ఎప్పుడు శుద్ధి అవుతుంది? ఉతికితే, నీళ్లలో ఉతికితే వస్త్రం శుద్ధి అవుతుంది. సాధారణంగా గుడిలోకి వెళ్ళేవాడు ఉతికిన బట్ట కట్టుకుంటాడు. ఉతికిన బట్ట జలంతో సమానం కాబట్టి బట్టకు 3 సార్లు ఇలా చెయ్యి రాస్తే అప్పుడు చెయ్యి శుద్ధి అవుతుంది, నీటితో తుడుచుకున్నట్టే. అప్పుడు పువ్వులు పుచ్చుకుని మంత్రపూర్వకంగా భగవంతుడి దగ్గర ఇస్తే అది సంపూర్ణ మంత్రపుష్పమే అవుతుంది. పువ్వు లేకపోతేనో, మంత్రపుష్పంలో పువ్వు చేస్తూ ఉండాలని చెప్పాంగా, దానికి మళ్ళీ చెప్పారు అక్షతలు కూడా పుష్పంతో సమానమే. ఎట్టి పరిస్థితుల్లో శ్వేత అక్షతలు పుచ్చుకోరాదు, తెల్లని అక్షతలు తద్దినానికే వాడాలి. అక్కడేమో తద్దినాలలో పితృకార్యాలలో తెల్ల బియ్యమే వాడాలి అక్షతలుగా, తడిపినవి. అర్చనలలో హరిద్రాక్షతలు పసుపుతో కూడినవే వాడాలి, లేదా కుంకుమతో కూడినవి వాడాలి. ఏమండి పువ్వులు లేవు, అక్షతలు కూడా లేవు, మీరేమో మంత్రపుష్పం ఇవ్వకపోతే లాభం లేదంటున్నారు, మహాఫలితం అంటున్నారు. ఎలాగా అంటే అప్పుడు దానికి ఇంకొక మార్గం చెప్పారు. ఒకప్పుడు చంద్రుడు ఈశ్వరుణ్ణి మంత్రపుష్పం ఇవ్వడానికి పువ్వులు అక్షతలు దొరకకపోతే ఏం చేయాలని అడిగితే, నాయన వస్త్రానికి ఉన్న ఒక్క దారం పీకి చేత్తో పట్టుకుని దాన్ని కూడా భగవంతుడికి సమర్పిస్తే మంత్రపూర్వకంగా అది మంత్రపుష్పం అన్నాడు. ఎంత సులభంగా చెప్పాడు చూడండి. అందుకే పూర్వం చంద్రుడికో నూలిపోగిన సామెత ఇలా కూడా పుట్టింది. విధియనాడు చంద్రుడు కనపడగానే నెల పొడుపు నాడు ఒక పోగు తీసి ఆయనకు వేస్తాం. ఎందుకని అంటే చంద్రుడి కిరణముల వల్ల మాత్రమే పత్తి అనే పంట బాగా పండుతుంది. పత్తి బాగా పండితే పత్తి నుంచే వస్త్రాలు తయారవుతాయి. కాబట్టి ఈ పత్తికి మూల కారణం చంద్రుడు. కాబట్టి చంద్ర భగవానుడా, నీవు ఇచ్చినటువంటి పత్తి వల్ల మాకు ఈ బట్ట తయారయ్యింది. ఈ బట్ట అంటే మీ బట్ట కూడాలండి, ఎవరి బట్టైనా. ఈ బట్ట నీవిచ్చావు కాబట్టి కృతజ్ఞతగా మొత్తం బట్ట నీకు ఇస్తే బాగుండదు కనుక ఉపన్యాసం మధ్యలో ఒక్క పోగు మాత్రమే తీసి నీకు ఇస్తున్నాం. అదనమాట చంద్రునికి ఒక నూలిపోగు. ఇదే మంత్రపుష్పానికి కూడా పనికొస్తుంది. అందుకని పూజలు అయిపోయాక సువర్ణ మంత్రపుష్పం అన్నప్పుడు ఒక ఈ నూలిపోగు తీసుకుని భక్తితో మంత్రపూర్వకంగా ఇచ్చినా చాలు. అది కూడా ఉత్తి మంత్రపుష్పంగా సువర్ణ అన్నారు. వర్ణము అంటే అక్షరము, సువర్ణము మంచి అక్షరము. మంచి అక్షరం అంటే వేదమంత్రం. వేదమంత్రపూర్వకముగా ఇచ్చుట. మళ్ళీ ఇంకొక అనుమానం. పూర్వకాలంలో మహానుభావుడు విశ్రవసుని పుత్రుడు కుబేరుడు స్వయంగా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, భూలోకంలో అందరికీ వేదములు రావు, ధర్మాచార విహీనానాం కలౌ అల్పాయుషాం నృణాం స్త్రీణాం దుర్మేధసాం నృణాం ధర్మజ్ఞానం కథం భవేత్. కలియుగంలో మానవులు ధర్మాచారాలు తెలియవు. ఎన్ని ధర్మములు చెప్పినా అన్ని విన్నట్టే వింటారు. మళ్ళీ బయటికి వెళ్ళాక పుస్తకంలో వేస్తే గుర్తుండండి అంటాడు, అన్నీ మర్చిపోతారు. అందుకని ధర్మములు తెలియవు, ఆచారములు తెలియవు. కాబట్టి వీళ్ళని ధర్మాచార విహీనులు అన్నారు. కలవు అల్పాయుషాం నృణాం, అల్పాయుష్కులు మానవులు. పైగా పాపం ఆడవాళ్ళు ఎప్పుడూ కష్టాలతో ఇంట్లో పనుల్లో ఉంటారు. ఇది సరిపోదా అన్నట్టుగా కలియుగంలో వాళ్ళు కూడా సేవా వృత్తిలో ప్రవేశిస్తారు. అంటే ఉద్యోగాలు చేసి కష్టపడతారని అప్పుడే చెప్పాడు. ఇటువంటి ఆడవాళ్ళకి, ఈ అల్పాచారులకి, ధర్మాచారాలు ఎరగని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ధర్మజ్ఞానం తొందరగా పొందడం కష్టం. వాళ్ళకి ఎలా వస్తుంది? వాళ్ళు మంత్రపూర్వకంగా మంత్రపుష్పం ఇవ్వలేరు కదా అంటే అప్పుడు ఎంత సులభంగా చెప్పాడండి మహానుభావుడు ఈశ్వరుడు. ధాతాపురస్తాద్యముదా జహారా అని ఆడవాళ్ళు ఒకళ్ళు చదవలేకపోతే, మగవాళ్ళకు కూడా అది రాకపోతే, మంచి పవిత్ర వంశాల్లో పుట్టిన వాడికి కూడా ఇవి తెలియకపోతే సులభం భగవన్నామపూర్వకముగా
పువ్వు కానీ అక్షతలు కానీ ఒక నూలిపోకు కానీ పరమేశ్వరుడికి సమర్పించవచ్చు. ఉదాహరణకి ఏమి తెలియపోయినా సుముఖశ్చై దంతశ్చ కపిలో గజకర్ణక అనే నామాలు వచ్చనుకోండి, అవి చదివి మంత్రపుష్పం ఇచ్చేస్తే అది కూడా మంత్రపుష్పమే. ఏమీ రాకపోతే నారాయణ 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 అని 5 పర్యాయాలు పలికి పువ్వు పెడితే కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఇచ్చేవు కనుక మంత్రపుష్పంతో సమానం. ఇవి ఆపద్ధర్మాలు. ఏమీ రానివాడికి ఎలాగో పురోహితులు పండితులు ఉండి చదువుతూ ఉంటే ఇంక మనమేం చదవక్కర్లేకుండా హాయిగా పువ్వులు పుచ్చుకొని అక్కడ వెయ్యాలి. ఇవి చెయ్యొచ్చన్నాం కదా అని మానేయమని కాదు, నేర్చుకోవడం మానమని కాదు, నేర్చుకోలేని దురదృష్టవంతునికి చెప్పారన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు తప్పక మంత్రపుష్పాన్ని సమర్పిస్తే దానివల్ల లాభం ఏమిటి? మంత్రపుష్పం చదివిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు దిక్పాలకులు అవుతారు, ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో, లేదా గ్రహాలు అవుతారు, లేదా నక్షత్ర మండలాలు అవుతారు. ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయండి, ఎన్ని మండలాలు! ధ్రువుడు ఒక మండలం, అగస్త్యుడు ఒక నక్షత్రం, ఆయన దక్షిణ దిక్కులో తళతళ మెరుస్తూ కనపడతాడు. వశిష్ఠుడు ఒక నక్షత్రం, పక్కన అరుంధతి ఒక నక్షత్రం. ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, అమక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పిలువబడే ఈ నక్షత్రాలు, ఇంకా అనేక కోట్ల దివ్య ఋషులు కూడా నక్షత్రాల రూపంలో ఉన్నారు. వాళ్ళు నక్షత్ర రూపం పొందడానికి వాళ్ళు చేసిన తపస్సు ఏమిటో తెలుసా? భక్తి శ్రద్ధలతో పరమాత్మకి మంత్రపుష్పాన్ని సమర్పించడం. మంత్రపుష్పం సమర్పించాడంటే వాడు తప్పక అంత ఉచ్చ స్థితికి ఎడతాడు. లేదా పరమేశ్వరుడి సన్నిధానంలో ప్రమథగణాలుగాను, లేక వైకుంఠంలో విష్ణుదూతలుగాను, అమ్మవారి దగ్గర యోగిని దేవతలుగాను చేరతారు. కనుక తప్పక మంత్రపుష్పాన్ని ఇచ్చి తీరాలి అన్నారు. ఇక ప్రదక్షిణ చెయ్యము అంటే ఇదివరకు మనం మొదటి రోజునే చెప్పాను మీకు, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఇంట్లో ఉన్నప్పుడు నీ చుట్టూ నువ్వు తిరుగు, ఆత్మ ప్రదక్షిణ. గుడిలో ఎప్పుడు దేవుడి దగ్గర నీ పృష్ఠభాగం చూపిస్తూ నువ్వు తిరక్కు, గుడి చుట్టూ తిరగాలి. అది మాత్రమే ప్రదక్షిణ. కుదరకపోతే ఒక్క నమస్కారం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? 2 చేతులు జోడించి ఎడమ చేతి వైపు గుండెకాయ దగ్గర పెట్టి, ఇలా గుండె దగ్గర పెట్టి నమస్కారం చేస్తే గుడి చుట్టూ తిరగకపోయినా పర్వాలేదు, కానీ ఇదే ప్రదక్షిణ. కానీ నీ చుట్టూ మాత్రం నువ్వు తిరగద్దు గుళ్ళో, అది కఠోర నిషేధం. ఇంకక్కడ ఈశ్వరుడు మంత్రశాస్త్రంలో పార్వతికి వామకేశ్వర తంత్రంలో చెప్పాడు, కాబట్టి చేయకూడదనమాట. ఇంకా ఇళ్లల్లో అయితే మన చుట్టూ మనం తిరగవచ్చు, ఏమి ఇబ్బంది లేదనమాట. అదృష్టం బాగుండి గుళ్ళో గురువు గారు ఉంటే మాత్రం అప్పుడు గురువు చుట్టూ తిరిగితే గుడి చుట్టూ తిరిగినట్టే. ఒక్క గురువు గారికి మాత్రమే మినహాయింపు, ఇంకెవరికీ లేదు. అక్కడ కూడా గురువు గారు ఉన్నారని పాదాల దగ్గర తులసి వేయకూడదు. మనుష్యులుగా ఉన్నంతకాలం మానవ పూజకి ఎంత గురువు అయినా పాదాల దగ్గర తులసి మాత్రం వేయకండి. తులసి సమర్పయేత్, పాదాల దగ్గర వాడకూడదు, ఎప్పుడు అక్కడే వెయ్యాలి తప్ప. ఆ తర్వాత ఛత్రం, చామరం మొదలైనటువంటివి మన యథాశక్తిగా. ఛత్రం అంటే గొడుగు. పూర్వం మంచి తెల్లని గొడుగు ఒకటి పెట్టేవారు, లేదా బంగారం గొడుగు పెట్టేవారు. ఇప్పుడు నల్ల గొడుగైనా పర్వాలేదు, మొత్తం గొడుగు పెట్టండి. గొడుగు పెట్టలేకపోతే పువ్వులు ఎత్తి మీద పెట్టి అక్కడ బారేయటమే. ఇంకా కలియుగంలో తప్పదు కనుక సూక్ష్మధర్మం అన్నారు. చామరము అంటే హిమాలయ పర్వతాలలో ప్రత్యేకమైన ఒక మృగం ఉంటుంది, దాన్ని యాక్స్ అంటారు, YAX, యాక్స్ అని, జడలబర్రి. దాని వెంట్రుకలు కత్తిరించి చామరం అనే పేరుతో ఆలయాలలో విసురుతారు. దానిని విసరండి. అది లేకపోతే ఏదో ఒక విసిరికరతో విసరండి. తర్వాత గీతం కూడా వీలుంటే ఒక మంచి పాట వినిపించండి. సంగీతం వచ్చినా రాపోయినా కనీసం సంగీతం ఉన్నా పర్వాలేదు, ఏదో మనకు తోచింది ఆ మాత్రం పాడుకోవటమే, లల్లిలలా అని. ఒక గీతం కూడా వినిపిస్తే పరమాత్ముడు చాలా సంతోషిస్తాడు. నృత్యం దర్శయామి. పూర్వం అందరికీ అన్నీ వచ్చు కనుక డ్యాన్స్ చేసేవారు. ఇప్పుడు మీరు కూడా చక్కగా ఏముందండి పెద్ద హాయిగా ఇలా తదింతన అన్నారంటే అదే డాన్సు. కావాలంటే వెంకటనారాయణ గారు అడిగితే నేర్పుతారు ఫ్రీగా, ఆయన బాగా చేస్తారు. అన్నీ మొత్తం మీద ప్రదర్శించాలి, భక్తి ఎక్కడ మనకు కావలసింది. ఈ విధంగా నాట్యము సమస్తము కూడా ఆఖరణ సమస్త రాజోపచార భక్త్యుపచార శక్త్యుపచారాన్ సమర్పయామి. భక్త్యోపచార అనకండి, భక్తి ఉపచారం భక్త్యుపచార, ఉకారమే, ఓకారం కాదు. శక్త్యుపచారాన్ని సమర్పయామి అని ఆఖరిని గట్టిగా లెంపలు వేసుకుంటే, కొంచెం గట్టిగా లెంపలు వేసుకోవాలి. మరి అలాగని దవడలు పగల కొట్టుకుని పళ్ళు ఊడిపోయేలా కొట్టుకోమని కాదు, కానీ మరీ బతిగా వేసుకోమన్నాను.
పక్కవాడికి మాత్రం ఢామని బాధనం కాకుండా కొంచెం గట్టిగా అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమ్మయ్య. నేనెప్పుడూ రాత్రి పగలు, అహహ అంటే పగలు, నిశ రాత్రి, అహర్నిశం పగలు రాత్రి, మయ నా చేత అపరాధ సహస్రాణి క్రియంతే వేల కొలది పాపాలు చెయ్యబడుతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా నేను కొన్ని వేల పాపాలు చేస్తున్నాను అని అర్థం అన్నమాట. దాసోయం, దాసోహం కాదు అక్కడ, అయం అంటే వీడు. మనం చూపించుకుని ఓ ఈశ్వర వీడు నీ దాసుడు అని నన్ను గుర్తించి నన్ను క్షమించు అని చెబుతున్నాను అనమాట. అందుకని దాసోయం, దాసః అయం ఇతి మాం మత్వా అంటే నన్ను నువ్వు నీ దాసుడు వీడు అని భావించి క్షమస్వ క్షమించుము. అక్కడ నీ ఇష్టదేవం పరమేశ్వరుడైతే పరమేశ్వర, క్షమస్వ శ్రీ జనార్దన విష్ణువుకైతే క్షమస్వ శ్రీ గురు ఉత్తమ అనాలి, గురు ఉత్తమ అనాలి. ఈ విధంగా పలికితే మనం చేసిన అపరాధములు కూడా తొలగిపోతాయి. ఆఖరణ భార్య పోస్తూ ఉండగా నీళ్లు చేతులు అక్షతలు తీసుకుని పళ్ళెల్లోకి విడిచిపెట్టి ఇదంతా మన పరమాత్మకి సమర్పిస్తే ఇక ఇందులో ఉన్న